ఎవరు? ఎవరు కొట్టారు? నిన్నెవరు కొట్టారు? మహంజదారు.
పట్టపగలు ఒక అమ్మాయిని బలాత్కారం చేయబోయాడట. ఉదయాన్నే పేపర్ తెరిస్తే ఇలాంటి న్యూస్లే. అమ్మాయిని ఎత్తుకుపోయి బలాత్కారం చేయబోయిన ఆటో డ్రైవర్కి 10 ఏళ్ల శిక్ష. అంత కర్మ. 16 ఏళ్ల స్కూల్ అమ్మాయి లవర్తో లేచిపోయిందట. పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తారా చదువుకుంటున్నామన్న పేరుతో టార్చర్ చేస్తూ. తేరగా ఎవరన్నా కనిపిస్తే చాలు ఆడితే లేచి వెళ్ళిపోతుంటారా. వాళ్ళని సంతోషంగా ఉండని. ఇవి ఆ రోజులు కాదు కదా. దేనికైనా ఓ పద్ధతి ఉందిగా. భయం ఉండొద్దు. ఈ కాలంలో అంతా ఓవరే. రాను రాను మన ఊరు బెంగళూరులా మారిపోతోంది. అంతే. ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. పార్టీకి వెళితే అక్కడ ఉంటారు, బీచ్కి వెళితే అక్కడ ఉంటారు, సినిమాకు వెళితే అక్కడ ఉంటారు, చివరకు షాపింగ్ మాల్కు వెళ్ళినా అక్కడ ఉంటారు. సరే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని వైన్ షాపుకు వెళితే అక్కడ కూడా ఉంటారు. ఏంటి వైన్ షాప్ లోనా? మనం బాటిల్ కొందామని బార్లోకి వెళుతూ ఉంటే మనల్ని గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కదా. అవునవును, ఏం చెప్తాం, కలికాలం. ఇవన్నీ సరిపోవన్నట్టు ముద్దు పెట్టడంలో పోటీ అట. కలికాలం కదా. కలికాలం అనుకుంటే ఏం లాభం లేదు. వీళ్ళని కన్నవాళ్ళని కాల్చి పారేయాలి. తాగనే. అమ్మాయిలు ఎందుకు తప్పు పట్టడం? అబ్బాయిలే కదా తీసుకెళ్తున్నారు. వాళ్ళు వచ్చి తీసుకువెళ్తున్నారంటే వీళ్ళకేమైపోయింది బుద్ధి అంటున్నా. అది న్యాయమే. ఎవరుండాల్సిన చోట్ల వాళ్ళు ఉంటే ఇలాంటి గొడవలు ఉంటాయా? రోజంతా ఎవరితోనే తిరుగుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ బయటికి రాగానే ఆడి మీద కేసు పెట్టేస్తారు. కోర్టు కూడా వాళ్ళ మాటే ఉంటది. మీకు ప్రేమ అంటే ఎందుకురా అంత కోపం? మీకు ప్రేమ అంటే నచ్చదా? అమ్మాయిలంటేనే నాకు అలర్జీ అండి. వాళ్ళున్న వైపు వెళ్ళను, వాళ్ళని చూడను. ఏం చూడవు నువ్వు? మీరేమనుకుంటున్నారో అదే. మొహం చూడు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే సరే, ఇన్ని కబుర్లు చెప్తున్నారే, అమ్మాయి కనిపిస్తే వదిలిపెట్టేస్తారా మీరు? చెప్పండి. అయినా దొరకాలిగా. అందరికీ అసూయరా? అవును, అసూయే. మాకు దొరికింది వేరే ఇంకెవరికైనా దొరికిందంటే మాకు అసూయే. ఇక్కడ ఎవ్వరూ లవ్ చేయకూడదు. లవ్ చేశారంటే చంపేస్తాను నేను. ఈ సంగతి ఏంటి బాబు? అటువంటిదేం లేదు. నిజంగా లవ్ చేస్తే నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను. కానీ అలా జరగట్లేదే. నలుగురిని చూస్తారు, ముగ్గురిని ప్రేమిస్తారు, ఇద్దరితో కలిసి తిరుగుతారు. చివరికి ఏమవుతుంది? ఏ వెరివాడిని చూసి పెళ్లి చేసుకుంటారు. అవును, ఇది టీయా లేకపోతే కుర్తినీళ్ళే? కుర్తినీళ్ళే. ఇదిగో తాగు. సరే గానీ ఇప్పుడు మీ టీకి మీరు తిన్న బిస్కెట్లకి 50 రూపాయలు అయింది. 3 టీలకి 5 బిస్కెట్లకి 50 రూపాయలా? అది కాదు, ఇప్పుడు మీకు అయిన బిల్లు 30 రూపాయలే. మీ లెక్కలు రాసి నా నోట్ బుక్ మొత్తం అయిపోయింది. కొత్త బుక్ కొనాలి, దానికి 20 రూపాయలు. శాలిని వెళ్ళిపోయిందా? శాలిని వెళ్ళిందో లేదో తెలియదు. పర్ల వెళ్ళిపోయింది. నేను బస్సు గురించి అడగలేదు. ఎంతసేపు ఎక్కడ తగలడ్డావురా? బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. ఒరే ఇలా చూడరా, ఉదయం 7 గంటలకు ఇక్కడికి వచ్చాం, ఇంకా పళ్ళు కూడా తోమలేదు. తెలుసా నీకు? డ్రెస్ ఎలా ఉంది? సూపర్ కదా. షోరూమ్ లో కుంటి బొమ్మకు పెట్టినట్టుగా ఉంది. కరెక్ట్ గా చెప్పావురా. ఎక్కడైనా ఆరేసిన బట్టలు అలాగే వేసుకొచ్చావా ఏంటి? ప్యాంట్ కూడా గ్రీన్ కలర్ లో ఉండుంటే భలే ఉండేది. పొలాల్లో నిలబెట్టేసావంటే పక్షులే రావురు. దేనికైనా ఒక అదృష్టం ఉండాలిరా. నన్ను చూసి నేర్చుకోండి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో. కొంచెం సేపు అయ్యాక వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడతాడు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు మాట్లాడతారు. మీకు అందుకే నా గర్ల్ ఫ్రెండ్సే లేరు. పోరా, వెళ్ళి పని తీసుకో. పోరా. నువ్వే పోరా. నేను పని చేయాల్సిన అవసరమే లేదు. నేను పని ఇచ్చేవాడిని. అవును, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు బాగా పనిచ్చేవాడివని. రేయ్ ఇదిగోండి రా, తీసుకొని తినండి. ఏంట్రా ఇది? పరమాన్నం మామా, తెలియట్లేదురా? బోండాలు తీసుకురా. నాకేమొద్దు. వద్దంటే వదిలే, నాకు లాభం. ఇందులో ఉల్లిపాయలు వేస్తారు, అవి తింటే భలే రుచిగా ఉంటాయి. బాగా వేడిగా ఉంది కదా? వేడిగా లేవు, చల్లారిపోయాయి. ఇవ్వు, నేను తినిచూస్తాను. అరే వద్దన్నావు కదరా, ఇదిగో మింగు. ఇంతకు ముందు ఇప్పుడు బోండం చూడలేదా వీడు? ఏం చేస్తాం, ఉదయం పూట ఆయిల్ ఫుడ్ తినకూడదు, వెయిట్ ఎక్కువగా పెరిగిపోతుంది. 2 లడ్డూలు కొనిస్తాను, షుగర్ పెరిగి చచ్చి ఊరుకుంటావు. నేను వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొస్తాను, మీరు చూస్తూ ఉండండి. దొరికాడు రోయ్. అంతా అయిపోయినట్టేరా, ఈ రోజు వాడికి వర్కౌట్ అవుతుంది. అయ్యో రే, అసలే ఆ అమ్మాయి అదోలా ఉందిరా. వీడు అడగగానే ఓకే అంటుందేమో.
వాళ్ళిద్దరూ మన కళ్ళ ముందే కలిసి వెళ్తుంటే చూడడం నా వల్ల కాదురా. ఏవి వర్కౌట్ కాదురా, కావాలంటే చూస్తూ ఉండు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాకు పని ఉంది. గ్రీన్ గ్రీన్ భలే మ్యాచింగ్ కదా. ఏమిటి కాదా? ఎక్కడికి వెళ్తున్నారు? కొంచెం ఉండండి, నేను మీతో మాట్లాడాలి. పొండ్ర వెదవల్లారా. నువ్వు ఏం చేసావురా? వాడు తిన్న బోండాలో చిన్న బాంబు పెట్టాను. బాంబా? తను ఎప్పుడు బండి మీద వెళ్తోంది. హరి, నువ్వేదో ఒకటి చేసి తీరాలరా. ముజే కుచ్ కెహనా హై. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చేస్తున్నావురా? అమ్మా, స్కూటర్ని కొంచెం ఆల్టర్ చేశారు. ఏమిట్రా అంటించావు? ఇది ముజే కుచ్ కెహనా హై అంటే రోడ్డు మీద తిన్నగా నడపాలని అర్థం. స్కూటర్ని ఇలా తయారు చేశాడేంటి? ఛా, పసుపు రంగు పెయింట్ కొట్టాడు. నానా, నేను మీ స్కూటర్ తీసుకెళ్తాను. నేను ఆఫీస్కి వెళ్ళాలరా. నేను ఇప్పుడే వచ్చేస్తాను నాన్న. ఏమిటంత అర్జెంటు? నేను కమలాకు వెళ్తున్నాను. కమలా? ఎవరా కమలా? అయ్యో, కమలా అనేది అమ్మాయి కదన్నా, థియేటర్ పేరు. కమలతో కలిసి సినిమాకి వెళ్ళాలనే ఉంది, కానీ తను ఒప్పుకోవాలిగా. సినిమాలు షికార్లు తిరుగు. వెళ్ళు వెళ్ళు, నేను నీ వెనకాలే వస్తాను. मुझे कुछ कहना है, मुझे कुछ कहना है, मुझे कुछ कहना है, मुझे कुछ कहना है, मुझे कुछ कहना है। తనెక్కడి నుంచి వచ్చింది? నన్ను చూసిందా లేదా? దిల్తో పాగల్ హై, మనసు పిచ్చిది.
ఎస్. ఏమైందిరా? రే ఒక అమ్మాయి వస్తుందిరా, తను క్రిస్టియన్ అనుకుంటాను. మెళ్ళలో సిలువ వేసుకునిందిరా. అందువల్ల మీరేం చేయాలంటే తను వచ్చేటప్పుడు నన్ను అలెక్స్ అని పిలవండి చాలు. ఏంటి మలక్సనా? అలెక్స్ కాదురా, అలెక్స్. వస్తుంది వస్తుంది. బస్ ఇంకా రాలేదా? అలెక్స్, మీ చర్చిలో ఉత్సవం అయిపోయిందా? అప్పుడే ఎక్కడరా, ఇంకా 10 రోజులు ఉందిగా. ఓ, ప్రేయర్ ఉదయం చేస్తారా మధ్యాహ్నం చేస్తారా? మధ్యాహ్నం మొదలు పెడితే రాత్రే. ఓ అవును, మీ ఇంట్లో ఇవాళ వంటలేమిటి? చికెన్ బిర్యానీ. ఓ, మీ ఇంట్లో గొప్పగా చేస్తారులా ఉంది. అవునవును, ఎంతో మంది వచ్చారనుకో. 10 రోజులంటే మాట్లా మరి. ఓ, చివరి రోజు ఏం చేశారు? చివరి రోజు ఏముంది, అన్ని రోజుల్లాగే పొంగల్ పెట్టి నైవేద్యంగా పూజ చేసాం. వచ్చారు కదరా. నాకు మీ నవ్వు బాగా నచ్చింది. సరే పదండి, మీ ఇద్దరికి ఈరోజు కాఫీ నేను ఇప్పిస్తాను, రండి. రారా సచ్చినోడా. రేయ్ రారా పేరతట్ట వెళ్దాం. రేయ్ ఇలా రా. ఊరికే రారా పోరా అని నన్ను పిలవ. మా అమ్మా నాన్న నాకు ఒక మంచి పేరు పెట్టారు. అదేం పేరు? కాల్ మీ విల్సన్ డిసోజా. నువ్వెప్పుడురా యదవా డిసోజా అని పేరు మార్చుకున్నావు? రే అలా లాగితే తెగిపోతారా? సరే సరే మెల్లగా చావు. రే త్వరగా లాగరా. చీరారా. మనం ఇలా చేసి ఉండకూడదురా. ఎందుకని? మనం చేసేది ఎందుకు నాకు చీప్ గా ఉందిరా. ఏంటి చీప్ గా ఉందా? మధ్యాహ్నం బోగ దిగులేదు, చీప్ ఒకటి. పని చూడరా, ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా చేయాలరా. ఏం చేయకుండా ఉంటే భోజనం ఎవరు పెడతారు? పిలిచి విందు భోజనం పెడతారా? ప్రతిదానికి చీపు చీపు అంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. రే నువ్వు ఈ పని ఎలా పట్టావురా? బుర్ర ఉండాలరా. మనం బతకాలంటే ఇలాంటి పనులు ఏవో ఒకటి చేస్తూనే ఉండాలరా. అవును, ఏంటిది? ఏమిటి? రే పైపులో ఏముంది అని అడిగాను. సెప్టిక్ వేస్ట్. ఏంటి? రే బాత్రూమ్ వేస్ట్ రా. బాత్రూమ్ వేస్ట్? అచ్చా, ఏ వీడికి బాత్రూమ్ రాదా? అయ్యో నన్ను వదిలే. రెడీ అన్నా, మీరు స్విచ్ ఆన్ చేసుకోండి. ఛ, వీడేంటి ఇలా చేశాడు? రే ఇలాంటి చీప్ పనులు చేయకు, అర్థమైందా? సిగ్గుగా లేదు నీకు? దేనికిరా సిగ్గు? ఇప్పుడు చెప్పు, సిగ్గుగా ఉందా? ఇందులో ఏ చీపు లేదు. ఎవరు వస్తున్నారా? అవును, వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు? రే ఎకరా ఎకరా అంటే దీన్ని కట్టుకుని కూర్చోరా. ఎక్కడ కూర్చుంటే చాలా? రే అది కాదురా, ఎక్కి కూర్చో. అలా చెప్పొచ్చు కదా. రే మెంటల్, ఇక్కడికి రారా. నువ్వు స్టార్ట్ చేయరా, వాడు చావు దెబ్బ తింటాడు. ఒరే ఆగండి రా, వస్తున్నా. నన్ను వదిలి వెళ్ళకండి రా. రే ఆపకురా, ఆపకు. రే నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఏమిటండి, ఏమైంది? చూడండి, వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడే వేశాడు. ఏంటి ఇక్కడ పట్టేసావా? లేకపోతే నేను ఎత్తున వేయాలా? ఎందుకురా ఇలాంటి పని చేసావు? దీన్ని ఎవరు తీసుకెళ్తారు? నువ్వు కూడా చికెన్ తింటావా? బాగానే తింటాను. ఆ చెత్త అంతా ఎక్కడ పడేస్తావు? ఎక్కడ నేనేదో ఒక రోజు నీ అంతు చూస్తాను రా. అబ్బా అమ్మా, నువ్వు చేసిన పని కొంచెం కూడా బాలేదురా. వాడు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఏముంది? వాడిని ఉండాల్సిందే. ఒరే అటు చూడరా, ఉదయాన్నే మొదలు పెట్టాడు. ప్రపంచంలో ఉండే పరమ చెత్త అంటే వీడే. వీడిని ఎక్కడికి తీసుకెళ్ళి పరేస్తాం? ఓహో, వచ్చింది ఎవర్రా? మైనరా? బంగారు చైన్ వేస్తున్నాడు. మీరు ఇంకా వెళ్ళలేదా? మధ్యాహ్నం ఏమన్నా తిన్నారా? గుళ్ళో అన్నదానం ఏం లేదా? అలా ఏడిపించకండి సార్. ఒక పూట భోజనం దొరక్క ఎంతమంది కష్టపడుతున్నారో మీకు తెలుసా సార్? అది కూడా గుళ్ళో తింటే పుణ్యం వస్తుంది. అవును అవును, డబ్బు మిగులుతుంది. రేయ్ చాలేరా, నీ దగ్గర మేమేం అడగలేదుగా.
అయినా మీ అందరికి కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఏదో పెద్ద కలెక్టర్ లా వద్దురా వదిలే నువ్వు బాగు. రేయ్ దరా వెళ్ళి టీ తోదాం. ఇక్కడ ఛా, ఇక్కడ మా ఇంటి పనుడు కూడా తాగడు. కంట్రీ ఫెలోస్. ఆ టీ చేసేవాడిని చూడు, స్నానం చేసి 4-5 రోజులు అయి ఉంటుంది. ఆ గ్లాసుల్లో క్రిములు చాలా చేరి ఉంటాయి. ఓహో, మరి మీరేం చేస్తారండి? బర్గరు, పిజ్జా, శాండ్విచ్. నువ్వు తినే షాపు ఫ్రంట్ మాత్రమే చూసుంటావు. ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ. ఇలాంటి వాళ్ళు ఏం తింటారో తెలుసా నీకు? ఒక ముక్క బ్రెడ్ ముక్క, అందులో కొంచెం క్యాబేజీ, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని బాగా కలిపి వేసుకొని దాని మీద ఇంకో రొట్టె ముక్క పెట్టుకొని కడుపులోకి మెల్లగా తోసేస్తారు. బిల్ ఎంతో తెలుసా? 500 వేస్తారు. డబ్బున్న వాళ్ళని మోసం చేయడానికి అలాంటివి అమ్ముతారని వీళ్ళకి కొంచెం కూడా తెలియదు. పోయిన వారమే ఒక హోటల్ మూసేశారు పాత మాంసాన్ని వండినందుకు. అవునా? అవును. అలా ఎందుకు జరిగిందో తెలుసా? చికెన్ తీసుకొని తినేటప్పుడు లోపల నుంచి మెదులుకుంటూ ఇంత పెద్ద పురుగు వచ్చిందట తెలుసా? చికెన్ కాల్ని రెక్కని తినడానికి ముందు టీలు బిస్కెట్లు తిన్న వీడు ఇప్పుడు పిజ్జా గిడ్జా అని కొవ్వుతో వాగుతున్నాడు. ఏమి జాక్సన్? హాయ్, నా స్పెక్స్ ఎలా ఉన్నాయి? నాకు దాహంగా ఉంది, ఇది తాగుతాను. ఇది నార్మల్ పెప్సీ కాదు, రెడ్ బుల్. అది ఖాళీ టిన్ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. హరి, లాస్ట్ వీక్ నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ లేను, బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వరకు వెళ్ళాను. క్లయింట్కి ఒక చిన్న సందేహం, దాన్ని సాల్వ్ చేయడం కోసమే నేను వెళ్ళాను. నాకు ట్రావెల్ చేయడం పెద్ద గొప్పేం కాదు, నీకు కూడా తెలుసు కదా. బాంబే, ఢిల్లీ, చెన్నై, కలకత్తా ఇలాంటి ఊళ్ళకి నేను ఎప్పుడూ వెళ్తూనే ఉంటాను. హలో సార్, నేను ఇప్పుడే వచ్చేసాను. వాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? బెంగళూరు. వాడు యూజ్ చేసే ఫోన్ చూసావా? చైనా సెట్, నో గ్యారంటీ. మనలాంటి గొప్ప వాళ్ళందరూ ఎప్పుడు ఇలాంటి పెద్ద ఫోన్లని యూజ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్, సామ్సంగ్ ట్యాబ్. ఫేస్బుక్ ఓపెన్ చేయి, చూడరా. వాట్సాప్ ఏదైనా ఒక్కటి చెప్పరా, అన్ని చెప్తే ఎలా చూడమంటావు? నువ్వు వాట్సాప్ చూడరా. వాట్సాప్ 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 కాదురా, వాట్సాప్. రేయ్, నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయకరా. మనం దీంతో ఫోటోలు తీయొచ్చు, ఆన్లైన్ లో మాట్లాడొచ్చు. అందువల్లే దీని పేరు ట్యాబ్. ఎలా ఉంది? జారుకుందాంరా, పదరా, రండ్రా. ఎవర్రా అమ్మాయిని ఫోటో తీసింది? వాడెవడో ముందుకు వచ్చి నుంచోండి. నువ్వే ఫోటో తీసావా? లేదు సార్. మరి నువ్వెందుకురా ముందుకొచ్చా? ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మాయిని ఫోటో తీయడమే మీ హాబీయా? నేను ఫోటో తీయలేదు సార్. రాస్కెల్, నిజం చెప్పండి, ఇప్పుడే చెప్పాలి. ఎవరు? అయ్యో లేదు సార్. నీ పేరేంట్రా? నా పేరు సుసిందర్ సార్. సుసిందర్, ఈ స్టైల్ కింద తక్కువ లేదు. నీ పేరేంట్రా? నా పేరు సత్యబాలు సార్. సత్యబాలు. అంటే నువ్వు సత్యం మాత్రమే మాట్లాడతావు? అవును సార్. నీ పేరేంట్రా? హరిశ్చంద్ర. ఎంత మంచి పేర్లు పెట్టుకుని ఏం బుద్ధిరా ఇది? ఆయన ఎక్కడ ఉంటున్నారా మీరు? డీసెంట్ నగర్ లో సార్. ఎక్కడ? డీసెంట్ నగర్ సార్. ఇప్పుడు తీసిన ఫోటో ఇది? డీసెంట్ నగర్ ఫోటోస్ మా దగ్గర ఏం లేవు సార్. నీ దగ్గర ఉన్నాయా? లేవు సార్. లేవు సార్, నిజంగా మా దగ్గర లేవు సార్. కొట్టానంటే అంతే. లేవు సార్, నిజంగా లేవు. దీంతో ఫోటోలు ఎలా తీయగలం చెప్పండి సార్. ఏంట్రా ఇది? నీ ఫోన్ ఎక్కడరా? సార్, ఇది ఇవ్వడానికి ఎంతసేపు ఎందుకురా? ఇది కూడా ఒక ఫోన్ అని పడుగు తిరుగుతున్నారా? నువ్వు ఒక్కడవే మిగిలావు. ఎక్కడరా నీ ఫోన్? నాకు అసలు ఫోనే లేదు సార్. ఫోన్ తీయరా. సార్ సార్ వాడిని కొట్టకండి సార్, నిజంగానే ఫోన్ లేదు.
సార్ సార్ ట్యాబ్ ట్యాబ్ స్మార్ట్ ఫోన్ సార్ వీడి దగ్గర అన్నీ ఉన్నాయి సార్. క్యాప్ తీరా. ఫోనే లేదంటున్నాడు కదా, ట్యాబ్ ఎలా సార్? వాడి దగ్గర ఉంది సార్. వీడి దగ్గర? అవును వాడి దగ్గర సార్, వాడి దగ్గర వాడి దగ్గరే సార్ లేదు సార్, సార్ నిజంగా లేదు సార్. ఉంది సార్ చూడండి. లేదు సార్, ఇదిగోండి సార్ తీసుకోండి. రే ఏంట్రా? 2వ తేదీ శివాలయం, 9వ తారీఖు వినాయకుడి గుడి, 27వ తారీఖు మహంకాళి అమ్మవారి గుళ్ళో ప్లాను. ఎరోరాయ్, మీరు ఈ గుళ్ళకు వెళ్ళి హుండీలు పగలగొట్టి దోచుకుందామని ప్లాన్ చేశారా? సార్ అదే కాదు సార్. సార్ సార్ కాదు సార్, నేనేమన్నా వెర్రివాడిని అనుకుంటున్నారా? సార్ అర్థం చేసుకోండి సార్, అన్నదానం లిస్ట్ సార్ అది. అన్నదానమా? లేదు సార్, మాక్సిమం మధ్యాహ్నం మేము గుళ్ళో అన్నదానానికే వెళతాం. ఏ రోజు ఏ గుడికి వెళ్తే భోజనం దొరుకుతుందనే ప్లాను. అయ్యో సార్ అమ్మాయిలు నేర్పించేవాడిని ఒకటి పట్టుకొచ్చాం సార్. ఎవరయ్యా వాడు? సందీప్. సందీప్ పిలవరా వాడిని. Yes, I am Sandeep. మొహం చూడు. సందీప్ కష్టం రా. మీకివ్వాల్సిన డోస్ తర్వాత మీరు మళ్ళీ లేడీస్ కాలేజ్ గేటు దగ్గర, ఉమెన్స్ హాస్టల్ గేటు దగ్గర మీరు నాకు కనిపించకూడదు. గవర్నమెంట్ బస్సు వెనకాలో, ప్రైవేట్ బస్సుకి ముందో కనిపిస్తే మీకు మోకాళ్ళ కింద కాళ్ళనేవి ఉండవు. ఓకే? ఓకే సార్. సందీప్, జీప్ ఎక్కు, మెల్లగా ఎక్కు. నువ్వు బైక్ మీద రా, నేను జీప్లో వెళ్తా. ఓకే సార్. సార్ మీ పేరెంట్ సార్? నా పేరు నేను ఎస్ఐ చంద్రం. చాలా మంచి పేరు కదరా. నోరు మీరా. ఇదిగో టీ తాగు. తాగు. రే నీకే ప్రాబ్లం ఉన్నా నేనున్నాను. రే నువ్వు నన్ను నమ్ము. రే తను వెళ్తే వెళ్ళిపోనివరా, ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. నన్ను చూసి నేర్చుకో. నా చేతిలో ఎంతమంది ఆడపిల్లలు ఉంటూ ఉంటారో తెలుసా నీకు? యాక్చువల్గా ఏమిటా నీ ప్రాబ్లం? తను ఎప్పుడూ నా ముందే ఉండేదే. తన దగ్గరకు వెళ్ళడానికి, తనతో మాట్లాడడానికి నేను ధైర్యం చేయలేకపోయాను. కానీ నేను మానసికంగా తనతో మాట్లాడుతూనే ఉండేవాడిని. నా మనసుని కొద్ది కొద్దిగా తను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఒక్కసారి కూడా మేము మాట్లాడుకోకపోయినా తన చూపు నాలో చాలా కోరికల్ని కలిగించింది. చివరిగా తనని కలిసి తనతో మాట్లాడాలనుకున్నాను. కహో నా ప్యార్ హై, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. సార్ కొంచెం తప్పండి సార్ ప్లీజ్. ఆ రోజే నేను తను చివరిసారి చూశాను. ఆ తర్వాత ఇంతవరకు తను నాకు కనిపించలేదు. తను నన్ను ఇష్టపడుతోందో లేదో కూడా నాకు తెలియడం లేదు. అయినా కూడా ఇప్పటికీ నేను తన కోసం ఎదురు చూస్తున్నాను. బండి ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళింది? మే హూనా, నేనున్నాను కదా నీతో.
ఎవరో మీకు తెలుసా? తెలుసు. 2 నెలల క్రితం కూడా చూశాను. 2 నెలల క్రితమా? చనిపోయి 2 ఏళ్ళవుతోంది. 2 సంవత్సరాలా? మీకిద్దరికి ఎలా పరిచయం? మేము కలిసే చదువుకున్నాం. అవును, బిఎస్సి బాటనీ. నువ్వు ఎంట్రన్స్ కోచింగేగా చదివావు. అదేమిటంటే అంతా ఒకే బిల్డింగే. నేను ఫస్ట్ ఫ్లోర్, తనేమో సెకండ్ ఫ్లోర్. అవును, నిజమే. అనో 1 టీ. అరే ఇది బస్ స్టాప్ కాదు, అదిగో కొంచెం ముందుకు వెళ్ళాలి. అయ్యో, ఒక టీ అని చెప్పాను. అలాగా? టీ కొట్లతో ఇంగ్లీష్ మాట్లాడితే ఇలాగే ఉంటది. భలే మంచి టీ కొట్టు. ఇదిగో ఫ్రీ టీ. అరే ఏంటన్నా ఇది? 2 టీ అంటే 2 టీలు అని అర్థం. ఇది కూడా తెలీదా నీకు? మీరు తెల్లదొరలని నాకు తెలీదు. ఉండి బాబు తీసుకొస్తాను. వెర్రి వానర్ టీ కొట్టు. అన్నా గబ్బుటి. ఎవరిదిరా గబ్బుటి? బుద్ధి లేనాడు, పోరా బయటికి. అన్నా కప్పు టీ, ఇందులో కప్పు టీ ఇవ్వండి అని అడిగా. అలాగా? ఇదిగోండి. నువ్వు తిడుతున్నావేమో అనుకున్నాను. టీ కొట్టు వాడిని పొడిచి చంపేశారు. త్వరగా తాగండి. పదండి పదండి పదండి. అవును, 3 ఫ్రీయే కదా? 3 ఫ్రీయా? ముగ్గురు లెక్కలో రాసుకోవాలి. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అయిపోయింది కానీ ఏ తెల్లదొరసన్నో ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకోండి పోండి. పదరా వెళ్దాం. ఓడిగుడిగో ఎలా ఉన్నాడు చూడు. ఏం దొరికిందిరా? అసలేం దొరికిందిరా? ఎన్నాళ్ళు తిరిగాం, ఏమన్నా దొరికిందా? ఒక్క బోండా కూడా దొరకలేదు. దానికి కారణం ఏంటి? నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. డబ్బుంటేనేరా అన్నీ దొరుకుతాయి. అటువంటిదేం లేదు. నిజమైన ప్రేమకి డబ్బేమీ అక్కర్లేదు. అటువంటి ప్రేమ అసలు ఎక్కడుందిరా? అందరు అమ్మాయిలు నటించేవాళ్లే కదా. నటించిన అమ్మాయిలు కూడా ఉన్నారా? అలాగా? ఎక్కడున్నారా? నాకు తెలీదు. నిజమైన ప్రేమకి ఏ రోజుకైనా విలువ ఉంటుంది. అవునవును, చాలా విలువే. అది కొనుక్కోవడానికైనా నీ దగ్గర డబ్బుందా? రే, ఈ లవ్ గురించి క్లాసులు పీకడం వదిలేయి. డబ్బు సంపాదించే మార్గం ఉంటే ఆలోచించరా. ఎలా? బ్యాంక్ ను దోచుకుందామా? చాలే ఊరుకోరా. పోనీ ఏటీఎం పగలగొడదాం. అరే ఛీ, ఇప్పుడు ఏటీఎంలు పగలగొట్టడం అంత తేలిక కాదు. ఆ పని చేస్తే వెంటనే ఇరుక్కుంటాం. అయితే ఏటీఎం మొత్తం నొక్కేద్దామా? ఏటీఎం నుంచి డబ్బు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి లాక్కుందామా? ఆపండ్రా చాలు. ఇప్పుడు నేను ప్రశాంతంగా బతకడం మీకు ఇష్టం లేదా? ఏటీఎంని పగలగొడతారట. హై క్లాస్ దొంగల్నే పట్టుకుంటున్నారు. ఇల్లీగల్గా ఏ పని చేయకూడదు. ఇప్పుడు మన మీద ఎలాంటి కేసులు లేవు. మీరే వెళ్ళి ఏదో ఒక కేసులో ఇరుక్కోకండి. జైలుకు రావడం నా వల్ల కాదు, ప్లీజ్. అలా ఎవరిని పట్టుకున్నారంటున్నావు? కోట్ల రూపాయలని కుంభకోణం చేస్తున్నారే, వాళ్ళని ఏం చేశారంటావు? ఒక్క వారంలోనే తప్పు చేయని వాళ్ళలా బయటకు వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళ ముందు మనం పనికిరావురా. వాళ్ళకి డబ్బు ఉంది, రికమెండేషన్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా చేస్తారు. అయితే మనం త్వరలోనే డబ్బున్న వాళ్ళం అయిపోవచ్చు కదా. అయితే మనం ఈజీగా దొంగతనం చేయొచ్చు. బుర్ర ఎక్కువైపోయిందిరా. అయ్యో, చాలా కష్టం. అన్నిటికీ ఇలాగే నవ్వు. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారా? వచ్చేస్తాను రా. ఎక్కడికి వెళ్తున్నావురా? అది వస్తానులేరా. వీడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కావడం లేదే. పద, వెళ్ళి టీ తాగుదాం. మేహూనా అని అతికించి దాక్కున్నావు కదూ, నా కోసమేనా? ఏంటి? స్కూటర్లో అతికించిన స్టిక్కర్ మేహూనా.
అయ్యో నాకు కజిన్ అందించాడు, నాకు తెలీదు. అంటే ఇప్పటి వరకు నా మెసేజ్ స్టెఫ్నీకి అతికించింది చూడలేదా? నేను చూశాను. అంత చిన్నదిగా అంటిస్తే ఎలా చదవడం? ఓ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలి అని అడిగితే అంటే అది నేను లవ్. అవును, ఐ లవ్ యూ. ఇలా చూడండి హరి, అందరూ ఇంతే. సడన్ గా లవ్, మ్యారేజ్, ఓఫ్. ఇలా చూడు, నీకిప్పుడు ఏమీ ఉద్యోగం లేదు. డాడీ ఎంతో పాజిటివే. లవ్ మ్యారేజ్ అంటే ప్రాబ్లం ఏమి లేదు. కానీ నేను నిన్ను ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి? అబ్బాయి ఏం చేస్తున్నాడని అడిగితే నేనేం చెప్పను? ఉద్యోగం లేదని చెప్పాలి, డబ్బు లేదని చెప్పాలి. నీకిప్పుడు కావాల్సింది ఒక ఉద్యోగం, అది లేదు. తర్వాత డాడీ ఎదురు చూస్తున్నది స్టేటస్, మనీ, బ్యాంక్ బ్యాలెన్స్, ఉద్యోగం. అందువల్ల మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఆ తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం. సరే, తర్వాత కలుద్దాం. హరి హరి హరి, నేను చెప్పేది విను. పోవే. హరి రే హరి, పిలుస్తుంటే వెళ్ళిపోతామేంట్రా? ఎక్కడికి రా? లేదురా, ఇక్కడే పక్కన. మేమంతా చూసాం, అబద్ధాలు చెప్పకు. నేను లవ్ చేసే అమ్మాయిని కలవడానికి వెళ్ళాను. విన్నావట్రా? వీళ్ళు లవ్ చేసే అమ్మాయట. రే, లవ్ మనకి వర్కౌట్ అవుతుంది తెలుసు కదా. లవ్ చేస్తేనే వర్కౌట్ అవుతుందో లేదో తెలిసేది. మీరు మాట్లాడుకున్నదంతా విన్నాంలే. పెద్ద ఇల్లు, స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్, అయ్యో ఎంత డబ్బు, అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. వీడి పాకెట్ లో ఏముందో చూస్తాను. బ్యాంక్ బ్యాలెన్స్ చూసావుగా? పర్సులో ₹1 లేదు, కానీ వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఇది నువ్వే ఉంచుకో. రే, ముందు మనకు డబ్బే కావాలరా. డబ్బు కనుక మన దగ్గర ఉందా అనుకో, ఎంతో మంది అమ్మాయిలు మన వెనకాల తిరుగుతారా. చెప్తే వినరా, బాగుపడరా. రే బాగుపడు. నాకు తెలియదు కదా ప్రేమ. సరిగ్గా చెప్పావు. దాన్ని చూస్తుంటే నా మాజీ లవర్ లాగే ఉందిరా. అవును, అయినా నా నుంచి బోల్డ్ డబ్బు లాగేసింది రోయ్. అవునవును, ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూస్తూ ఉంటాం. హాయ్, నువ్వు చదవరా. భారతీ నగర్ పక్కన పాత బావులోంచి పంచలోక విగ్రహాన్ని కనిపెట్టారు. అది కోర్టు విలువ చేస్తుందేమో. అది మీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తోందిగా. ఏడ్చారు. అలా దొరికినా దాచిపెడతారు. ఇవన్నీ బయటకు చెప్తారా ఏంటి? వాళ్ళేం చెప్పుండ్రు, వాళ్ళకి తెలియకుండా లీక్ అయి ఉంటుంది. అయినా ఎన్ని కోట్లుంటుంది అది? మనలాంటి వాళ్ళకి అది ఒక్కటి దొరికితే చాలు. ఏమంటున్నావు నువ్వు? దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు? పట్టుబడితే అంతే సంగతులు. అటువంటిదేం లేదు, తేలిగ్గానే అమ్ముకోవచ్చు. ఓ, బావి తవ్వడానికి వెళ్ళిన వాళ్లే చూశారు. ఓనర్ కూడా అక్కడే ఉన్నాడు. దొరికింది ముగ్గురు పంచుకుంటారు. తెలివితే అట్లా ఉండాలి. అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేం. దొంగ సరుకు అయి ఉంటే శ్రీకృష్ణ జన్మస్థానమే. అన్ని దొంగ సరుకులు అయి ఉండవయ్యా. పూర్వకాలం నుంచి ఉన్న చాలా వస్తువులు చాలా చోట్ల ఉంటాయి. అవునవును, పూర్వకాలంలో రాజులు అక్కడ దాచి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని వదిలేసి ఉంటారు. పాత అంతఃపురాల్లో, నేల మాళిగల్లో, బావుల్లో ఇలా అన్ని చోట్ల ఉంటాయి. ఆ కాలంలో బావుల్ని నీటి కోసం ఉపయోగించలేదు. అలాంటి బావుల్లోనే స్వరంగ మార్గాలుంటాయి. ఆ స్వరంగ మార్గం నుంచి అంతఃపురంలోకి వెళ్లే దారులు ఉంటాయి. ఎన్నో రహస్యాల్ని ఆ స్వరంగ మార్గంలోనే దాచిపెడతారు. మీకులా ఇవన్నీ తెలుసు? అందుకే చరిత్ర చదవాలి. చరిత్ర? మావయ్య, ఇప్పుడు అలాంటి నిధులుండే చోటుందా? వెళ్ళి వెతికి చూడు. ఆ సింహగిరి కొండ పక్కనున్న ఒక పాత భవనంలో ఇటువంటివి చాలా రహస్యాలున్నాయి. హో, అంత కష్టపడ్డం నా వల్ల కాదు బాబు. సింహగిరి కొండ. ఇక ఏటీఎం అక్కర్లేదు.
నా పేరు మొహంజదారో. పోలీస్ ఫైల్స్లో నా ముద్దు పేరు మాఫియా కింగ్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ మిస్టర్ మొహంజదారో. ముంబైకి మీరే కదా డాన్? నెవర్ కాల్ మీ ఎ డాన్. ఐఎమ్ నాట్ ఎ డాన్. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ డాన్స్. ఓకే, లెట్ us టాక్ ద డీల్. మిస్టర్ మొహంజదారో, రావ్ స్టఫ్ తీసుకురా. ఓకే, టెస్ట్ చేసుకోండి. ఓకే, దట్స్ గుడ్. నాకు ఓకే. ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ చెప్పింది, ఏ మార్పు లేదు. 3C. అమౌంట్ ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించండి. మోహన్జదారో మాటంటే మాటే, మూడని చెప్తే మూడే. ఎన్ని తొలాకులు క్రష్ చేస్తే ఒక లీటర్ ఆశీష్ ఆయిల్ వస్తుందో నీకు తెలుసా? దీనిలోని ఒక్కొక్క చుక్కకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంతో రేటు ఉంటుంది. మీరు కబురు చేయగానే నేను ఇక్కడికి రావటం మీ అదృష్టం. హెల్తీ బిజినెస్ చేయలేదంటే నేను ఒక క్షణం కూడా ఉన్నాను. నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయేలా ఉన్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలరా? నోరు మూసుకుని త్వరగా నడు. ఎలా నడవాలరా? మెల్లగా నడు. పైకి దారి ఉందిరా. అబ్బా, ఇంకా పైకి ఎక్కాలా? అయ్యో, అబ్బా, కాళ్ళు లాగేస్తున్నారా? అరే రే రే, ఆగరా ఆగరా ఆగరా. ఎక్కడికి వెళ్ళాలో నువ్వే నిర్ణయించాలి. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి చూద్దాం. అదిగో అటు చూడండి, అది బావే కదా? అదా? పద, కనిపెట్టేశాం. జాగ్రత్తగా రా. దీన్ని చూస్తే బావిలా లేదురా. రే, సునామీ వచ్చినప్పుడు చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయి ఉంటుంది, ఉట్టి బావి మాత్రం మిగిలింది. రే, సునామీ వచ్చిందంటే అన్నీ ఇలాగే కొట్టుకుపోతూ ఉంటాయరా. అయినా మనం ఏం చేయగలం? ఆ ముసలాడు చెప్పింది ఈ బావే కదా. రే, మనం కరెక్ట్ టైం ప్లేస్కి వచ్చాంరా. సరే సరే, బాగా వెతకండి. నువ్వు అటువైపు వెళ్ళి చూడు. రే, ఇలా రా. ఏంట్రా? రే, ఇంతవరకు ఒక్క మనిషి కూడా ఇక్కడికి రాలేదురా. దీని లోపల ఖచ్చితంగా డబ్బు ఉంటుందిరా, కన్ఫర్మ్. ఇందులోనా? దగ్గరకు రండి. నేనిప్పుడు చెప్పబోయే విషయం ఈగలకి దోమలకి కూడా తెలియకూడదు. నువ్వు చెప్పేది మాకే అర్థం కాలేదు, ఇక వాటికేం అర్థం అవుతాయి? ప్రతిదానికి పంచ్ డైలాగులు ఒకటి. విషయం ఏంట్రా? నువ్వు దిగు. ఏమిటి, నేనా? ఏరా, మీరు దిగుతారనుకుంటే నన్ను దిగమంటున్నారేంటి? బాగుంది, నువ్వే కదరా ప్లాన్ చేసింది. నేను మాత్రం ఓకే, కావాలంటే వీడిని దిగమని చెప్పు. రాత్రులు బాత్రూమ్కి వెళ్ళాలంటేనే భయం, నా వల్ల కాదు. ఏంటి, రాత్రులు బాత్రూమ్ కూడా వెళ్ళవా? ఒరే, ఒక బకెట్ నీళ్ళు పట్టుకుని బయటకు పోవచ్చు కదా. ఏదైనా అన్నామంటే చాలు వెంటనే మాయమైపోతాడు. రే, ఇలా చూడు, ఇది చూసావా? నువ్వు దీంట్లోకి దిగొద్దు, నీ బాడీ వెయిట్ చాలా ఎక్కువ. అలాగే నేను కూడా ఇందులోకి దిగను, ఎందుకంటే నా బాడీ వెయిట్ కూడా ఎక్కువే. ఆ సుశీగాడు ఉన్నాడుగా, వాడికి నోరు ఎక్కువ. కరెక్టే, ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. వాడిని ఇందులోకి దింపామంటే కరెక్ట్ గా ఉంటుంది. అవును, నువ్వేం టెన్షన్ అవ్వకు, వాడు వచ్చాక నేను చెప్తాను. రే, ఇందులో దిగడం చాలా తేలికరా. ఇదిగో దీని మీదకి ఎక్కి అలా దిగిపోవడమే. వాడు బాడీ వెయిట్ తక్కువే కదా. ఇదిగో ఇలా పట్టుకుని, ఇది ఇలా పట్టుకుని, ఇలా పైకి ఎక్కేయాలన్నమాట. అలాగే అలాగే నన్ను తోయ్. అది అలాగే గట్టిగా పట్టుకుని మరేం పర్వాలేదు, వెళ్ళి సాధించుకు వచ్చేస్తారు. చూస్తూ ఏడ్రావాడు. ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది చూడు. రే మామా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇంకా ల్యాండ్ అవ్వలేదా వాడు? దిగిపోయాను దిగిపోయాను దిగిపోయాను.
రేయ్ నీకేం కాలేదు కదా? రే నేను బ్రతుకున్నానంటే నా అదృష్టం రా. రేయ్ బాగా వెతకరా. వెతుకు మావా. రే ఇక్కడ వెళ్తురే లేదు, చాలా జాగ్రత్తగా టార్చ్ ఉంది. లైట్ వేసుకొని చూడు. ఏంట్రా నువ్వేదో టార్చ్ లైట్ చేతికి అయితే లైటర్ వెలిగించి చూడరా. ఉండరా వెతుకుతున్నాను. అయ్యయ్యో నాకు ఊపిరాటం లేదురా రే. అందుకే త్వరగా వెతికి కనిపెట్టుకొని రా. రేయ్ త్వరగా చూడరా. రే నేను పైకి వచ్చేస్తాను రా. రాకు అంతా వెతికి చూసి తీసుకొని రా. రే ఇక్కడ ఏమీ లేదురా. రే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. లోపల ఏదైనా సొరంగ మార్గం ఉందేమో చూసి జాగ్రత్తగా రారా. రే నిజంగానే ఏమీ తెలియడం లేదు. రేయ్ సరిగ్గా వెతకరా. పోనీ తవ్వి చూడరా. రే ఏమంటున్నావురా? ఇది బావిరా, ఇంకా తవ్వి లోపలికి ఎక్కడ పోను? నువ్వు తీసుకురాలేదట్రా. రే నోరు మూసుకురా, వాగేవాడిని చంపేస్తాను. రే నిన్నేరా. ఏంట్రా? రే ఒక ఎర్ర రంగు పెట్టి దొరికిందిరా. రే నిధి దొరికేసిందిరా. ఏమంటున్నాడు రా? ఏ మావా సక్సెస్ రా, సక్సెస్. లాగరా, లాగండి. లాగు లాగు అలాగే. లాగు. లాగండి. లాగు ఇంకా. లాగు. అది. వస్తున్నా, వచ్చేసా. ఇది దొరికింది మావా. రేయ్. జాగ్రత్త. తెరవరా. మెల్లగా తెరు. ఏమిట్రా ఇది ఇంత గట్టిగా ఉంది? నువ్వు లాగరా. అంతే, లాగు. వచ్చేసింది వచ్చేసింది. ఏది నా చేతికి ఒకసారి చెప్తాను. రేయ్ కొరకరా. ఆగండి, నేను వస్తున్నాను, ఆగండిరా. వస్తున్నా. ఇప్పుడు చెప్పండి రా. అబ్బా ఏంట్రా? ఐ లవ్ యూ అని చెప్పు. నీకెంతో నాకెంతో చెప్పండి రా. రేయ్ డబ్బు దొరకగానే నీ బుద్ధి చూపించావు కదా. రే మీ మనసులు మారేలోకి తెలియాలి. మీకెంతో నాకెంతో చెప్పండి రా. చెప్పండి. రే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 10 వైఢూర్యాలు ఉన్నాయి అనుకో. 3 వైఢూర్యాలు నీకు, 3 వైఢూర్యాలు వీడికి, 3 వైఢూర్యాలు నాకు. బ్యాలెన్స్ ఒకటి మిగులుంటుంది కదా, దాన్ని ఎలా పంచుకోవడం? కరెక్టే. ఇది బాగుంది. అంత కష్టపడొద్దులే, మొత్తం నువ్వే తీసేసుకో. రే కొంచెమైనా మనస్సాక్షి ఉండాలిరా. మీ ఇద్దరికి తెలుసుగా, ప్రాణాలు పణంగా పెట్టి లోపలికి దిగింది నేను. అంటే ఈ బాక్స్ లో ఉన్న ఆస్తికి ఓనర్ ఎవర్రా? ఎవర్రా? రే మీకు విషయం తెలుసా? ఆ బావిలో ఒక సొరంగ మార్గం ఉంది. చెప్పలేదు కదరా. నేను ఈ బాక్స్ తీసుకుని ఆ సొరంగ మార్గం గుండా అదేమిటంటే నేను ఈ బాక్స్ తీసుకుని ఆ సొరంగ మార్గం గుండా తిన్నగా రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను అలా చెయ్యలేదు, నేను అలా చెయ్యలేదురా. మీ ఫ్రెండ్షిప్ కంటే నాకు ఇది ముఖ్యం కాదురా. నేను తెలుస్తా నీకు. ఓపెన్ రా చాలు, ముందు ఓపెన్ చేసి చూడండి. అవునరా, ఓపెన్ చేయరా. అంతకుముందు నేను ఒకటి చెప్తాను. మన ముగ్గురం కోరుకున్నట్లుగానే ఇందులో వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం ఉంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండ్రా. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు ఎలా ఉంటుంది? వీటిని అమ్మిన డబ్బుతో మనం ఏం చేద్దాం? పెద్ద బంగళా కట్టుకుందాం. అందులో మన ముగ్గురం మహారాజుల్లా బతుకుదాం. రేయ్ మనం ఒక ఛానల్ పెడదాం. ఛానలా? ఎందుకురా? ఛానల్ పెట్టి ఏం చేస్తావురా? ఇన్ని రోజులు మనం ఏం బతికామని? పైసా సంపాదించలేదు. మన వారసులకైనా మనం ఏదైనా చేయాలి కదా. హరి నేను నీకు ఒక ఐడియా చెప్తాను. చెప్పు. విలువ కట్టలేని ఈ బాక్స్ ని మనం మట్టి లోపల పాతి పెడదాం రా. ఎందుకురా పాతి పెట్టడం? మనం తీసాం కదా, ఆ బాయిలోనే పెడదాం. కరెక్ట్ కరెక్ట్. నోరు మూసుకొని ఉండు చాలు. దాన్ని ఓపెన్ చేసి చూడరా. ఓపెన్ చేస్తున్నాను. రాజా 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 ఓపెన్ చేయి రాజా. రాజా చేయి రాజా. కూజా చేసేయండి. చెయ్యాలి కుర్రకారు కూజా. ఏమిటిది? నీ మొహానికి రాజాది రాజా అట. ఎన్ని కళ్ళకన్నావురా? వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, బంగ్లాలో మహారాజు. ఇదిగురా ఇదంతా మింగు మింగు. డబ్బు మీద ఇంత దురాశ ఉండకూడదు, అర్థమైందా? రేయ్ నేనెక్కడ చూశాను రా పెట్టెలో బంగారం, వజ్రాలు ఉన్నట్టు. ఇప్పుడు అంతా నేనే చేసినట్లు నా మీద పడ్డారేంటి? పెట్టె లోపల ఏమేమి ఉంటాయని కళ్ళగన్నారు? అద్భుతం. ఛానల్ ఎండి మిస్టర్ హరి. ఓహో, బంగ్లాకి మహారాజు మిస్టర్ సుశీందర్.
ఏ సుశీ, దీంట్లో ఏదో పేపర్ ఉందిరా. ముఖ్యాంశాలు ఉంటాయి, బాగా చదువు. ఒరే న్యూస్ పేపర్ కదరా. ఒరే హరి, ఇది చూడరా, బాగా చూడు. ఈ పేపర్ చూడరా. ఏది చూడండి. రే ఇది కీ. ఏంటి? ఇది ఒక కీరా. రే బుద్ధి లేకుండా మాట్లాడగరా. ఇదే కీయా? ఇదిగో ఈ కీతో ఏమన్నా తెరవగలవా? రే ఇది నిధికి సంబంధించిన కీరా. నిధికి సంబంధించిన కీయా? రే మాపు మాపురా. అవునవును, మాపు మాపు. మనం ఇక్కడికి రావడానికి ముందు ఆ మాపు తీసుకుని ఇల్లంతా శుభ్రం చేసి ఉండాల్సింది. ఇప్పుడే దానికి బుద్ధి వచ్చింది. ఊరుకోరా. రే ఇది నిధి ఎక్కడి నుంచి చూపించే పటం రా. పటమా? నిధి దారి చూపే మాపురా. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నిధితో వెళ్ళాలి. అవును. ఆ దేవుడు మనకు మంచి దారి చూపించాడు రా. ఎప్పుడు? పోయిన శుక్రవారం. నోరు మూసుకురా ముద్దు వెదవా. ఏమిట్రా ఏమీ అర్థం కావడం లేదు. కుదరదు, ఇది పాత తెలుగు, ఇది అర్థం చేసుకోవడం కష్టం. ఇది కొంచెం టైం పడుతుంది. రే నీ మొబైల్లో టార్చ్ ఆన్ చేయి. ఏం కనపడడం లేదు. ఏమీ తెలియడం లేదు. అరే టార్చ్ కింద నుంచి కొట్టరా, అప్పుడైనా ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. ఇలాంటి విషయాలన్నీ నువ్వు ఒక్కడి వేరా కనిపెట్టగలవు. ఏమైనా తెలుస్తుందా? అవును, నా లైటర్ ఎక్కడ? సైడ్ లో ఉంటుంది చూడు. ఉండండి రా, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి రా, భలే వెళ్తురు వస్తుంది. వచ్చిందా? నీళ్ళు తీసుకురా. నిండా మునిగిన తర్వాత చలేంట్రా. ఈ కుండి మళ్ళీ తీసుకొచ్చేస్తా. త్వరగా రా, త్వరగా వేరా. అయ్యో ఇంకా అయ్యో ఏంట్రా ఇలా జరిగింది? పారిపోదా రండి. కొబ్బరి చెట్టు మించి పడిపోయిన ఒకతను ప్రమాద స్థితిలో ఉన్నాడు. మెరుపు దాడికి ఒక అమ్మాయి చనిపోయింది. ఎవరో తీవ్రవాదులు పురాతన భవనాన్ని కాల్చేశారు. అయ్యయ్యో, విజయగిరి భవనం తగలబడిపోయిందా? 5 ఫైర్ ఫోర్స్ లారీలొచ్చి నీళ్లు పోసి ఆ మంటను ఆర్పారట. ఒకవేళ అడవి కాలిందేమో. పొరా మెంటల్. అదే అలాంటిదేం లేదు, ఇప్పుడే కదా ఒక్కొక్కరు వచ్చారు. తీవ్రవాదులంటే మాటలా అలాగే ఉంటారు. మావోయిస్టు అలాగే ల్యాండ్ మాఫియా మీద కూడా అనుమానంగానే ఉంది. చాలా పెద్ద విషయం. ఇవంతా ఎవరు చేసుంటారు? భవనం గురించి చెప్పిన ముసలోడు కూడా కనపడడం లేదు. అవును నిజమే, అతను కనపడడం లేదు. అదేగా నేను చెప్తున్నాను. ఓ, ఒకవేళ అతనే చేస్తుంటాడా? ఓ, అంటే అక్కడ నిజంగానే నిధి ఉంటుందా? నిధా? అక్కడ ఏమీ లేదండి. ఫోన్లో లైట్ ఆన్ చేయమంటే లైటర్ వెలిగించి మొత్తం తగలబెట్టేసావు కదరా జదవా. ఎరా నీకు బుర్ర అనేదే లేదా? నిప్పును ఆర్పడం మానేసి ఎవరైనా నూనె పోస్తారా? అరే నాకేం తెలుసురా, ఆ కుండీలో వాడు వైట్ రమ్ పోసించాడు అని. వాళ్ళని కూడా అనుకోవాలి. వాళ్ళు మందు కొట్టడానికి ఇంకో చోటే దొరకలేదా? పర్వాలేదులే, వదిలే. అరే ఊరుకోరా, ఏడవకు. అందుకు కాదురా, వీడు పోసేటప్పుడు నోరు తెరిచుంటే కనీసం నా నోట్లోకైనా పోయిండేది. 1 month గా మందు లేదురా, ఎండిపోయిండారు. మంచి మందు మిస్ అయిపోయింది. ఏదో కొంచెం మందు పోయిందని అంత వెక్స్ అయిపోవాలా వాడు? పైగా షూట్ చేశాడు వాడు. పాకెట్లో ఉన్న డబ్బు పోయినా వదిలేస్తారు, లవ్ చేసిన అమ్మాయి లేచిపోయినా వదిలేస్తారు. కానీ కళ్ళ ముందే మందుండి దాన్ని కొట్టకుండా పోతే తట్టుకోవడం కష్టం రా. వాళ్ళు ఊరికే కాల్చి వదిలేశారు. అదే నేనైతే బాంబేసి చంపేసేవాడిని. ఎవర్రా అది? ఒకవేళ వాళ్ళే అయి ఉంటారా? గొళ్ళెం వేయలేదు, లోపల రండయా.
సార్ ఇక్కడ ఇళ్ళేవి ఖాళీగా లేవు సార్. మిమ్మల్నే సార్. నా పేరు మొహంజదారో. పోలీస్ ఫైల్లో నా ముద్దు పేరు మాఫియా కింగ్. బాస్. ఎస్. సారీ బాస్, సారీ, చూడలేదు. సుశీందర్, సత్యబాలు, హరీష్ చంద్ర, కరెక్టా? ఒక్క నిమిషంలో అంతా పాడు చేశారు. సారీ సార్, ఇంకెప్పుడు అలా చెయ్యం. డోర్ మీరా, ఇంకా ఏముందిరా నువ్వు చేయడానికి? ఇది డాన్స్ చేసి యాక్ట్ చేసే డ్రామా అనుకున్నారా? 3 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు విలువ చేసే సరుకుని మీరు నాశనం చేశారు. ఆ విషయం తెలుసా? నిజంగా మాకేం తెలియదు సార్. ఇప్పుడు తెలుసుంటుంది కదా. ఎందుకురా ఏడుస్తున్నావు? కింద చూడండి రా, కొవ్వొత్తికి నేను చాలా దగ్గరలో ఉన్నాను. 3 కోట్లు 3 కోట్ల రూపాయలకి ఎన్ని సైబులుంటాయో తెలుసా మీకు? 3 తర్వాత 7 సున్నాలు. నోరు మీరా. ఎందుకంటే మీరు ఊరికూరికే 3 కోట్లు అంటున్నారు? అంత కాస్ట్లీ సరుకుని ఆ పాత్రలో ఎందుకు పెట్టారు? నాకెలా తెలుస్తుంది? దాని మీద రాసి అతికించకపోయారా ఇది 3 కోట్ల రూపాయల విలువ గల సరుకు అని? పోయింది నా డబ్బురా. మీ అందరికీ కామెడీగా ఉంది కదూ? ఈ 3 ఆస్తిపాస్తులు మొత్తం రాయించుకోండి. సార్, వీళ్ళ పేరు మీద ₹10 కూడా లేదు సార్. బ్యాంక్ అకౌంట్? బ్యాంక్ అకౌంట్ కన్నా టీ అకౌంట్ ఎక్కువ ఉంది సార్. వాళ్ళ పిల్లలను తీసుకురండి. వీళ్ళకి అమ్మా నాన్న పిల్లలు ఎవరున్నా సరే. ఎవరూ లేరు సార్. ఏంట్రా వాగుతున్నావు? సార్, ఒక ఐడియా. వీళ్ళ ఆవాల్ని ఏంటి? సారీ, వీళ్ళ అవయవాల్ని. సారీ సార్, సరిపోవు కదా. ఒక చిల్లి గవ్వ కూడా లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, అయిన వాళ్ళని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మీరు ఎందుకు పనికిరాని చవటలరా? కానీ నా డబ్బు నాకు వచ్చి తీరాలి. మీకు పాస్పోర్ట్స్ ఉన్నాయా? నాకుంది, వీళ్ళకి లేవు. అప్లై చేద్దాంలే. మీ 3కి నా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాను. యు ఆర్ అపాయింటెడ్. ఇన్ని రోజులు ఉద్యోగం లేదు నడిచారు. ఇప్పుడు వచ్చింది కదా. ఇంటర్నేషనల్ కంపెనీ అనుకుంటాను. అవునవును, ఐపీ రోల్, ఇంటర్నేషనల్ పోల్. మనం ఫేమస్ అవ్వబోతున్నాం కదా. మా ఇంటి నుంచే ఫోన్ ఎందుకు ఎక్స్ట్రా డోసేజ్? వీడెప్పుడు చెప్తూ ఉంటాడు, పుడితే 3 పూట్లా కూర్చొని తినే కుటుంబంలో పుట్టాలని. వీడి పరిస్థితి చూస్తుంటే అలా కూర్చొని తినే స్థితిలో లేడనుకుంటాను రా. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చేసిందమ్మా. అయ్యా, కాసేపు నువ్వు ఊరుకుంటావా లేదా? ఏంట్రా, ఉద్యోగం దొరకడం కూడా చెడ్డ విషయమా? నోరు ముయ్యరా. ఇన్ని రోజులు మనం ఎక్కడ ఉండి ఎన్ని చోట్ల ట్రై చేశాం. చెన్నై, హైదరాబాదు, బాంబే, బెంగళూరు, వైజాగ్. ఇప్పుడు చూసారా, ఒక్క బాడీలో పగలగొట్టినందుకే సింగపూర్, మలేషియాలో ఉద్యోగం. నేను ఇంకో బాడీలో పగలగొట్టుంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీలో ఉద్యోగం వచ్చి ఉండేది. అవునవును. వీడికి పిచ్చి పట్టిందిరా. వాడు మనల్ని బానిసల్ని చేయబోతున్నాడు తెలుసా? బానిసలా? వాళ్ళు మనల్ని తీసుకెళ్లి నానా హింసలో పెడతారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని మన నెత్తిన పడేయాలని చూస్తున్నారా వాళ్ళు. వాళ్ళని వాళ్ళ మాఫియాని నాశనం చెయ్యాలరా. వాడి మొహంజీదారో కొట్టడు, కానీ బానిసల్ని చేస్తాడు. ఇప్పుడు నీ నోట్లో పేపరే కదా కుక్కాడు. తర్వాత నీ కళ్ళలో కారం పోస్తాడు, చెవుల్లో సీసం పోస్తాడు,
ముక్కులో నూనె పోస్తాడు, చివరికి నేను డ్రైనేజీలో కూరేస్తాడు. వాడిని తిరిగి రానివ్వు. వాడికి దిమ్మ తిరగడం అంటే ఏమిటో నేను చూపిస్తాను. వాడిప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే వాడిని నరికి ముక్కలు ముక్కలుగా చేస్తాను రా. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చొద్దామా? ఏం వాగుతున్నావురా? ఆ తర్వాత మన ముగ్గురికి చెప్పకూడే. కోట్ల రూపాయల్లో బిజినెస్ చేసేవారికి పోలీసులు పెద్ద విషయం కాదు. ఆ భవనాన్ని మనమే తగలెట్టేసామని కేసు మన మీదకి తోసేసి లోపలేస్తారు. హంతకుడు ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడురా. అవసరమైతే ఆడు మంత్రి కూడా అయిపోతాడు. అయితే మనల్ని ఎవరూ పట్టుకోరు కదా? ఆ విషయం ఆ దేవుడికే తెలియాలిరా. ట్రాప్డ్ కాదు, పర్మనెంట్ గా ట్రాప్డ్. మనం ఇందులోంచి ఎలా తప్పించుకుంటాంరా? వాడు మనల్ని సింగపూర్ పంపిస్తాననేగా చెప్పాడు. ఎక్కడికి వెళ్తే ఏంటి? నేను మా ఇంట్లో ఏం చెప్పాలి? అవును, ప్రతి విషయం ఈయన ఇంట్లో చెప్తూనే ఉన్నాడు. రేయ్, ఓ పని చేద్దాంరా, సింగపూర్కు వెళ్దాం. అక్కడి నుంచి మనం తప్పించుకొని వచ్చేద్దాం. ఎలా ఉంది నా ఐడియా? నా వల్ల కాదు. రేయ్, నా ఫ్రెండ్స్ చాలా మంది మిమిక్రీ చేస్తున్నామని చెప్పి విదేశాలకు వెళ్ళి జాలీగా ఉండొచ్చారా. రే, ప్రాబ్లం అవుతుందేమోరా? ఏ ప్రాబ్లమో అవదు. మనం ఈ ఊళ్ళోనే ఉండొద్దురా. మనం తిన్నగా సింగపూర్ వెళ్ళి అక్కడ డబ్బున్న అమ్మాయిలు చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు మరీ పోజు కొడుతున్నారా. ఇవిగో మీ ముగ్గురి పాస్పోర్ట్స్. అలాగే ఇందులో ఫ్లైట్ టికెట్స్ విత్ రిటర్న్ టికెట్స్ కూడా ఉన్నాయి. ముగ్గురు సింగపూర్ వెళ్తున్నారు. మీ ముగ్గురు విడివిడిగా విమానం ఎక్కాలి. సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగాలి. అక్కడ మా వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు. మీరేం భయపడక్కర్లేదు, క్షేమంగా తిరిగి రావచ్చు. మీరు నాకు ఇవ్వాల్సింది కూడా కొద్ది కొద్దిగా తగ్గించుకోవచ్చు. సింగపూర్లో చూడవలసిన ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఎయిర్పోర్ట్ దాటి బయటికి వెళ్ళకూడదు. అక్కడ దిగగానే నెక్స్ట్ ఫ్లైట్లో తిరిగి వచ్చేయాలి. అర్థమైందా? అక్కడ బీచ్ పార్కులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక రౌండ్ చూసి వచ్చేస్తాం సార్. మీకు ఏ నష్టం ఉండదు. మీ 3 కోట్ల రూపాయలకి ఒక 100-200 కావాలంటే మేము ఇస్తాం. చెప్పినట్టు చీర చవట. మళ్ళీ కొవ్వొత్తి మీద కూర్చోబెడతారా? ఇది చాలా అన్యాయం సార్. కావాలంటే రిటర్న్లో మేము ట్రైన్లో వస్తాం సార్. కొట్టం కాల్చి నోటు దోపేస్తాను. పోరా. మేము ఏం చేయాలి సార్? ఓ చిన్న సరుకుని అక్కడికి తీసుకువెళ్ళాలి. మీరు చేయాల్సిందంతే. స్మగ్లింగ్? యు మీన్ స్మగ్లింగ్? నోరు మీరా, లేకపోతే మల్లెపూల వ్యాపారం అనుకున్నావా? అది ఇటివు. ఇదే ఐటెం. అర్థమైందా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళకి మాత్రం ఇచ్చారు, నాకు ఇస్తే నేను మెంగనా? నేను మిగతా సార్. నీకు కావాల్సింది ఇందులో ఉంది. ఓకే, త్వరగా. ఆహా, లెంగ్తీగా మాట్లాడినందుకు లెంగ్తీగా ఇస్తున్నాడు. అమ్మో, ఏంట్రా ఇది? మీకు పై నుంచి వస్తే నాకు కింద నుంచి వస్తున్నాడు. ఏమైనా జరుగుతుందా బోరా? మీకు విషయం అర్థమైంది కదా? ఈ రాత్రికే ఫ్లైట్. మీ ముగ్గురు ఓ ఆటో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ముగ్గురు వీటితో ఎస్కేప్ అవుదాం అనుకోవద్దు, బాకీ పెరుగుతుంది. मोहनजदारो देखो मोहनजदारो, मोहनजदारो देखो मोहनजदारो, मोहन
मोहनजदारो देखो मोहनजदारो मोहनजदारो देखो मोहनजदारो यारो 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 देखो 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 मोहनजदारो देखो मोहनजदारो यारो 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 देखो 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 मोहनजदारो देखो मोहनजदारो सात समंदर आगे पार करेगा आगे वो सदा जीवित पक्षी वो शक्तिशाली पक्षी सात समंदर आगे पार करेगा आगे वो सदा जीवित पक्षी वो शक्तिशाली पक्षी मोहनजदारो देखो मोहनजदारो मोहनजदारो देखो मोहनजदारो मोहनजदारो देखो मोहनजदारो मोहनजदारो देखो मोहनजदारो He's awake now, he's on soul now, he's on play now, he's gonna let the show. He's awake now, he's on soul now, he's on play now, he's gonna let the show. Mohanjadaro shines, Mohanjadaro wins, Mohanjadaro falls, Mohanjadaro rules, Mohanjadaro shines, Mohanjadaro wins, Mohanjadaro falls, Mohanjadaro rules. देश नगर के आगे लक्ष्य ले चला आगे ये हजारों में एक है सबसे सबसे अलग है देश नगर के आगे लक्ष्य ले चला आगे ये हजारों में एक है सबसे सबसे अलग है मोहनजदारो देखो मोहनजदारो मोहनजदारो देखो मोहनजदारो मोहनजदारो देखो मोहनजदारो मोहनजदारो देखो मोहनजदारो He's gonna shoot around, he's gonna run around, he's gonna make the zone, he's gonna break the rules. He's gonna shoot around, he's gonna run around, he's gonna make the zone, he's gonna break the rules. Mohanjadaro dekho Mohanjadaro, Mohanjadaro dekho Mohanjadaro, Mohanjadaro dekho Mohanjadaro, Mohanjadaro dekho Mohanjadaro. सिंगापुर, मलेशिया, जापान, कोरिया, चाइना, नेपाल, भूटान, बर्मा, सबको देखा, यहाँ घूमा वहाँ घूमा, हाथ में तो कुछ भी नहीं, ढूंढा तो कुछ भी नहीं, ढूंढना भी नामुमकिन, कुछ देर सोना नामुमकिन, यहाँ भी नहीं वहाँ भी नहीं, ये भी नहीं वो भी नहीं, पास भी नहीं दूर भी नहीं, स्थान इसका पता नहीं, इसको अंत कभी नहीं, स्थान इसका पता नहीं। నువ్వు నీ సింగపూర్ మొత్తం చూసేసావు కదా ఈ ప్రపంచాన్ని చూసినట్టుగా ఉంది ఆ మొహంజదారో గాన్ని ఏదేమైనా అప్పు కొంచెం తగ్గింది కదా అంతవరకు సంతోషం రే బండ వెదవా వచ్చిందిరా ఇంకా నయం 2 కోట్ల రూపాయల అప్పు తీరింది ఇంకా 1 కోటి రూపాయలే కదా బ్యాలెన్స్ ఉంది డేయ్ అప్పుల గొడవ నుంచి తప్పించుకున్నాం ఇప్పుడు ఇంకో ఆట ఆడదామా అదేంటి ఇంకోసారి వెళ్ళామంటే బాగా డబ్బు సంపాదించుకోవచ్చు రే ఏమంటున్నావురా ఎంత అనుభవించావు చాలదా ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నావు అది కాదురా నేను చెప్పేది ఏమిటంటే నువ్వేమి మాట్లాడగరా మీ ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు వాడికి నా మీదే మహాకోపం నన్ను ఎంత హింస పెట్టాలో అంత పెట్టేశాడు మీకు తెలుసాడ్రా అగ్నిపర్వతం మీద కూర్చున్నట్టుగా ఉందిరా నా పరిస్థితి
తాగండి. రేయ్ ఎక్కువగా తాగేవద్దురా, ఇటు. సూపర్, మీరు నాకు బాగా నచ్చారు. చెప్పిన పనిని కరెక్ట్గా పూర్తి చేశారు. మీ అప్పు కూడా తగ్గింది. ఇంకొక్కటే సార్, మేము ఇంకా మీకు 1 కోటి రూపాయలు కదా ఇవ్వాలి. అది కూడా చేశారంటే మీ బాకీ తీరిపోయిందని రాసి ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే అప్పు తీరిపోయినట్టే కదా సార్. ఆ తర్వాత మీరు మమ్మల్ని వదిలేయచ్చు కదా సార్. అప్పుడు వదిలేదేదో ఇప్పుడే వదిలేండి సార్. ఏంట్రా వాగుతున్నావు? అంత తేలిగ్గా మిమ్మల్ని వదలను. నన్ను మోసం చేసి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. మోహన్ చెదారో ఎవరిని తప్పించుకోనివ్వడు. తప్పించుకున్నవరా ఏమంటున్నారు సార్? సార్ మీరు ఒక్కరే వచ్చారు, మీతో ఎవరు రాలేదా సార్? ఈ రోజు అందరికి ఆఫ్ ఇచ్చాను. మళ్ళీ ఎప్పుడు అందరిని ఆన్ చేస్తారు సార్? అప్పుడప్పుడు వాళ్ళకి లీవ్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఎప్పుడు సార్? త్వరగా అయిపోతే మీకు సంతోషం, మాకు సంతోషం. త్వరగా పూర్తి చేయాలా ఏంటి? మీరంతా ఇప్పుడు నా పెట్స్ కదా. మా కన్న తల్లిదండ్రులు కూడా మా కోసం ఏమీ చేయలేదు. మీరు మా దృష్టిలో దేవుడు సార్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విదేశాల్లో కాదు, ఈ ఊళ్ళోనే. ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ లో ప్రమోషన్, కన్సైన్మెంట్. ఒకరిని లేపేయాలి. సార్ అది మా వల్ల కాదు, మీరు మోసం చేస్తున్నారు. నార్మేనరా, నాకే ఎదురు చెప్తారా? ఇది నా ఆర్డర్. ఆర్డర్ వేయడానికి మీరేమైనా జడ్జా? అరే ఎందుకురా ఎవరినో చంపడం? ఇప్పుడు మనం వీడిని లేపేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా. అరే నిన్ను రేయ్ మామా, రేయ్ మామా, నిన్నరా లేవరా? లేరా? ఏంట్రా లేమంటుంటే? సరే రే, ఇది నీ ఇల్లు కాదురా. నేను మా ఇంటికి వెళ్ళలేదా? నాకేమీ తెలియడం లేదురా. నువ్వెందుకురా డల్గా ఉన్నావు? అంతా నాశనం అయిపోయిందిరా. ఏమైంది? అంతా పోయింది. ఏంట్రా విషయం ఏంటో చెప్పు. నిన్న రాత్రితో అంతా అయిపోయిందిరా. మనం బాగా దొరికిపోయావురా. మన ముగ్గురి జీవితాలు అంటే ఏంటో చెప్పరా. నిన్న రాత్రి జరిగింది ఏమైనా గుర్తుందా నీకు? మన ముగ్గురం మందు కొట్టి ఫుల్ మత్తులో ఉన్నాం. అది మామూలు మందు కాదురా, మత్తు పదార్థాలేవో కలిపి తీసుకొచ్చినట్టున్నాడు వాడు. అతను మొహంజదారో ఎప్పుడు వెళ్ళాడురా? వాడు వెళ్ళలేదురా. వాడు అసలు వెళ్ళడానికి రాలేదు కదా. ఏమంటున్నావు? ఇదిగో ఇక్కడే పడుకున్నాడు చూడు ఈ బండోడు. ఇదేంట్రా? చూస్తే తెలియట్లేదా? రక్తం రా. ఇక్కడే కాదు, ఇల్లంతా రక్తంగానే ఉందిరా. మరి మొహంజదారో చంపేశాడ్రా. ఏమిటి? చంపేశావా? ఇదిగో వీడే. నువ్వేరా? నేనా? నువ్వే కదా నరికి నరికి చంపావు. మొహంజదారో చచ్చాడా? నువ్వేగా చెప్తుంటావు నరికి నరికి చంపుతానని, అందుకే నరికేశావు. చంపేశావు కదా. నువ్వు ఏమంటున్నావురా? ఏమంటున్నావురా నువ్వు? నన్ను చూస్తే హంతకులా కనిపిస్తున్నానా? ఓరి దేవుడా, ఏంట్రా అది? బాడీరా. బాడీయా? వాడి బాడీయే అందులో ఉంది. అరే ఎంత తుడిచినా పోవట్లేదురా. నోరు మూసుకుని తుడవరా. ఎవరై ఉంటారు?
ఓరి దేవుడా, ఎవరు తెలియట్లేదే. నమస్కారం సార్. ఏంటే కింద పడుకున్నావు? కడుపు నొప్పి సార్. యూరిన్ ఇన్ఫెక్షన్ సార్, అందుకే వీడు అలాంటిదే లేదు సార్, కొంచెం బాడీ హీట్ ఎక్కింది అందుకే. అవును, బయట నుంచి ఇంట్లోకి వస్తేనే ఉక్కపోతా, ఇంకా వేసుకున్న చొక్కా పిండి చూస్తే ట్యాంక్ నీళ్లు వస్తాయి. ఈ బెడ్షీట్ తీసి నేల మీద పడుకోవచ్చుగా, అప్పుడే చల్లగా ఉంటుంది. సార్ ఈ బెడ్షీట్ మీద పడుకుంటేనే హాయిగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంది. విషయం ఏంటంటే రేపు మేము ఊరికి వెళ్తున్నాం, ఇక్కడే గుంటూరుకి. వెళ్తున్నాం. మమ్మల్ని కూడా రమ్మంటారా సార్? అదేం వద్దు, మీ దగ్గర బ్యాగ్ ఏమైనా ఉందా? బ్యాగ్ మా దగ్గర లేవు సార్. బ్యాగ్ ఇచ్చేస్తాను. లేవు సార్, లేవని చెబుతున్నాం కదా. నీ దగ్గర ఒక పెట్టి ఉండాలి. ఏం పెట్టి? అదే ఎర్ర పెట్టి. ఇవ్వం సార్, ఆ పెట్టె బాగోదు సార్. అది బాగా బాగోదు సార్. అందులోనే పెట్టుకున్నా. అదేమిటంటే అందులో మేము మురికి గుడ్లన్నీ వేసాం సార్. అవి తీసేద్దాం. వద్దు సార్, అవి తీయకూడదు సార్. అది మీరు తీసుకెళ్లారంటే బట్టలు వాడు వచ్చి అడిగితే మేము ఏ సమాధానం చెప్పాలి సార్? ఇంకెక్కడైనా అదే వద్దు సార్. ఈ పెట్టి సార్ ఆ పెట్టె వద్దు సార్. ఆ పెట్టె నిండా ఉన్నవి మురికి బట్టలేదు సార్. అవి తీస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు సార్. అవి చూడకుండా ఉంటేనే మంచిది సార్. మీరు వెళ్ళిపోతే ఇంకా మంచిది సార్. వెళ్ళండి సార్. సరే, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఏమంటున్నావురా? మరి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న మిగతా విషయాలు ఎవరు ప్లాన్ చేస్తారా? అన్ని పోనీరా, నువ్వే కదా ఇదంతా చేసావు, నువ్వే చూసుకోవాలి. రే అనవసరంగా నోటుకొచ్చినట్టు వాక్కో. రే మన ముగ్గురు కలిసే కదా చేసాం, చివరికి నన్ను ఒక్కడే విరిగించేస్తున్నావు. ఎలా చూసుకున్నా మనం బాగా ఇరుక్కుపోయాం. ఇటువంటి సమయంలో ఇలాంటి ఫోటోలు అవసరమా నీకు? మళ్ళీ చూడడం కుదురుతుందో లేదో అందుకే చూశాను రా. ఈ విషయంలో మనం ముగ్గురం బాగా ఇరుక్కుపోయాం. ఎలాగైనా ఏదో ఒక ప్లాన్ చేయాలి. ప్లాన్ చేద్దాం. రే ఇక్కడి నుంచి మనం ప్లాన్ చేస్తే ఏది సెట్ అవుదో ముందు మనం బయటకు వెళ్ళి ప్లాన్ చేద్దాం. పద. అక్కడేం ప్లాన్ చేస్తాడు? ఎక్కువ ఆలోచించకుండా రారా. వస్తున్నా. వీళ్ళు మహా తెలివైన వాళ్ళని బిల్డప్. అయితే 12 దాటిన తర్వాత పెట్టి తీసుకెళ్తావా? అదే మంచిదంటావా? అయితే ఓకే, ఎవరు చూడకుండా ఉంటే బాగుండు. అవునవును. అయ్యో రే, పెట్టి ఎవరు తీసుకెళ్లిపోయారా? రే పెట్టి పోయిందిరా. నేను అప్పుడే అనుకున్నాను రా, వీళ్ళు లోపల తీసుకెళ్లేటప్పుడు ఇలాంటిదేదో జరుగుతుందని. రే అంతా వెతికి చూడరా. రే ఎవరైనా తీసుకెళ్తారేమో, బయటికి వెళ్ళి చూడండి రా. మీ ఇద్దరు బయటికి వెళ్ళి ఆ పెట్టె ఎక్కడ ఉందో త్వరగా వెతికి తీసుకురండి. వెళ్ళండి. త్వరగా పదరా. పెట్టె పోయిందట. హలో హలో, కొంచెం ఆగు. ఈ పెట్టె ఎందుకు తీసావు? నేను దోబీనండి, మీరేగా నన్ను పిలిచారు. ఎవరు? నేనా? అవును. ఎప్పుడు సోముయే కదా వస్తాడు. సోము అయితేటి, రాము అయితేటి, మీకు బట్టలు ఉతికితే చాలదా? ముందు పెట్టించిన తర్వాత మాట్లాడవయ్యా. సార్ ఏంటి సార్? ఏంటి సార్? అరే ఏంటి సార్? ఈ పెట్టెని ఎవరు తీసుకెళ్ళమన్నారు? పోరా. ఏంటి సార్ కొడతారేంటి సార్? ఒరే హరి, వీడి ఇంట్లోకి వచ్చి పెట్టి తీసుకెళ్ళిపోయారు. హౌస్ ఓనర్ పంపించుంటాడు. అతనికి వీడికి ఏంట్రా సంబంధం? అతను అడిగినప్పుడు మనం పెట్టేవలేదుగా. అవును, ఇవ్వలేదు. లేదు, అదే ప్రాబ్లం. మరి పెట్టేది పెట్టి మరి పెట్టి వెళ్ళిపోతుందిరా. త్వరగా వెళ్ళి పట్టుకో, నేను బండి తీసుకొస్తాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి. నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి. ఎందుకు తోసేసావు? బుద్ధిలేదా నీకు? అమ్మా, ఎవరది? పట్టుకోవా. ఇవ్వయా.
తప్పుకోవయ్యా, పదవయ్యా. ఇది అక్కడికి వెళ్దు, పోవయ్యా. దిగవయ్యా, దిగు. కొంచెం పట్టుకో. ఏంటి నేను తోయాలా? అయ్యో అమ్మో. కిందకి దిగవయ్యా. దిగవయ్యా కిందకి. ఏమైంది? దిగమంటుడే. ఏంటయ్యా? తీసుకెళ్ళవయ్యా, నీ పెట్టిని తీసుకెళ్ళు. నిన్ను కూర్చోబెట్టి నేను తోయాలా? పోబా, పెట్టి తీసుకుపో. జాగ్రత్త, మెల్లగా తీసుకెళ్ళు. మెల్లగా పెట్టి. పోయా, కలిసి పో. ఏంటే నువ్వు? సారీ అండి, సారీ. నన్ను క్షమించండి. పడిపోయాడు. ఏమైందయ్యా? ఎందుకు ఇలా పడ్డా? లేపండి అమ్మా. కొంచెం చూసుకుని రావాలి కదా. రోడ్డు మీద ఇదేంటి? చూసుకుని రావాలి. ఏమైందిరా? చాలా టైట్గా ఉన్నాను. పడిపోయి సోడా ఇవ్వండి. జాగ్రత్తగా గొంతెడిపోయిందిరా. తాగు. తాగవయ్యా, తాగుతాను. జాగ్రత్త. కూర్చో కూర్చో. తాగవయ్యా, ముందు సోడవయ్యా. తాగు. జాగ్రత్తగా తాగరా. తాగవయ్యా. అందుకే చెప్పా తాగమంటుంటే. చాలా థ్యాంక్స్ అండి, మీరు వెళ్ళండి. జాగ్రత్త తీసుకెళ్ళి బాబు. జాగ్రత్తగా చూసుకోండి బాబు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. ఏమిటి అర్థమైందా? కూర్చో. అలా కూర్చోవయ్యా. నా బెల్ట్ తెగిపోయిందిరా. ఒరే హరి, నా బెల్ట్ తెగిపోయిందిరా. పదరా. సరే, వెళ్దాం. ఓకే. అయ్యో అమ్మా. బోర్డు బోర్డు మీద పడ్డారా? బుద్ధి లేదు. ఏంట్రా ఇది? ఎక్కడికి వెళ్తున్నావురా? అసలు నీ ప్లాన్ ఏంట్రా? ఈరోజు ఏ న్యూస్ సరిగ్గా లేదు. ఏంటి వీళ్ళు పెట్టి తీసుకెళ్తున్నారు? అయ్యో అబ్బా, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? రోడ్డు మీద వెళ్తున్న ఒక పసుపు స్కూటర్ ఒక అమాయకుడిని గుద్దేసి వెళ్ళింది. ఓ, అంతలోనే న్యూస్ పేపర్లో వచ్చేసిందా? ఇంకా నయం, పోయిన వాళ్ళ లిస్టులో నేను లేను. అయినా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఒక్క పో. ఒరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావురా? నీకెందుకు? పద. ఒరే, రెండు మంచి మాటలు చెప్పరా. ఒరే, అక్కడ చూడరా. పెట్టి దీన్ని సేఫ్గా పెట్టాలరా. నువ్వు వంట బాక్స్ తీసుకురా. త్వరగా రా. మెల్లగా మెల్లగా. అంతే. పద. ఒరే, చూసేసాడు. రా. పరిగెత్తు. అయ్యో, కిటికీ తలుపు తెరుచుందా? అయ్యయ్యో, ఏమిటి షవరు చెత్త పడుతోందేంటి?
వాడెందుకు మన వెనకాలే వచ్చాడు? వాడిని ఈ రోజు మనం ఎలాగైనా ఏదో చేయాలరా. ఆకలిగా ఉంది. నీకు ఆకలిస్తుందా? ఏదైనా తిన్నావా? పెట్టించి చూడాలి కదా. అవును కదా, పద. రే ఇక్కడ ఎక్కడరా? ఏమైపోయిందిరా? ఇక్కడే కదా పెట్టావు. అయ్యో దేవుడా, ఎవరు తీసారో ఏంటో. త్వరగా రారా. ఒరే మన పెట్టారా? అవునరా, మన పెట్టారా. త్వరగా పద. పద పద, త్వరగా త్వరగా పద. ఏంటలా పైకి వచ్చేస్తారు? ఎక్కడికి వెళ్ళి చచ్చారా? నువ్వెక్కడికి వెళ్ళావురా? సమస్యలన్నీ మొదలు పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వే కదరా. మూర్ఖుల్లో మాట్లాడుకో. మన ముగ్గురం కలిసే కదరా చేసాం. రేయ్, మన ముగ్గురం అయితే ముగ్గురం కలిస్తేనే కదా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ పెట్టి ఎక్కడైనా పారేద్దామని అనుకుంటున్నావురా? మౌనంగా ఉండు. సైకిల్ వెళ్తున్నప్పుడు ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటారా? ఏంటి కొత్త రూలా? కొత్త రూల్ ఇది. ఏ 2 వీలర్ అయినా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. కారు నడిపేటప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి. మందు కొట్టితే బండి డ్రైవ్ చేయకూడదు. నన్ను ఎన్నిసార్లు పోలీసులు పట్టుకున్నారో మీకు తెలుసా? ఇంకో విషయం చెప్పనా? నాకు కలొచ్చినా సరే ఆ కల్లో నేను ఎప్పుడు హెల్మెట్ పెట్టుకునే ఉంటున్నాను. అన్నా, ఏమైనా కొత్త చట్టాలు వచ్చినప్పుడు చెప్తూ ఉంటాం, నువ్వు కూడా ఫాలో అవుతావు కానీ. ఓకేనా? ఇప్పుడు వెళ్ళరా. మామలో ఇప్పుడు చెప్పండి, ఆ పెట్టె ఎక్కడ పెట్టారు? మహంజదారు ఆ పెట్టె వచ్చే దారిలో. మెల్లగా మాట్లాడరా, ఎవరైనా వింటారు. ఎక్కడో పెట్టేసావు, వదిలేరా. పెట్టెని ఎక్కడ పెట్టారు? ఆ పెట్టిన ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టాం. ఆ మహంజదారు చచ్చిపోయాడు కదా. నిన్ను మాట్లాడొద్దని చెప్పాను. ఎవరైనా వింటారా ఎదవా? నువ్వు చెప్పరా, పెట్టి ఎక్కడ పెట్టారు? చోట జాగ్రత్తగా పైకి ఏదో ఎక్కుతున్నట్టుగా ఉంది. ఏం చేస్తున్నావురా? పెట్టారా? మహంజదారు అయ్యి ఉంటాడు. ఎవరో వస్తున్నారా? ఏమండి, టైం ఎంత అయిందండి? ఇంకా టైం రాలేదు, వస్తుంది, బయలుదేరు. ఏమండి, మీ వాచ్ లో టైం ఎంత? వాచ్ పోయింది. టైం వాచ్ లేదు, దయచేసి వెళ్తావా? ఎవరి దగ్గర వాచ్ లేదు. పిచ్చి కదరా. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇప్పుడు చెప్పరా, పెట్టెక్కడ పెట్టావు? మనల్ని పోలీసులు పట్టుకుంటారేమోరా. ఏం చేద్దాంరా? నోటికి వచ్చినట్లు వాక్కు. నోట్లో మట్టి పోస్తాను. నోరు మూస్తావా లేదా? నోరు మై. సరే, నువ్వు చెప్పరా, పెట్టెక్కడ పెట్టారు? సుసీందర్, మేము పెట్టిన వాచ్ లేదన్నారు. మీ దగ్గర మొబైల్ ఉంటుందిగా, అందులో చూసి చెప్పండి. మొబైల్ లేదు. ఈయన దగ్గర మొబైల్ ఉంది, వైబ్రేట్ అవుతుంటే నేను చూశాను. ఈరోజు న్యూస్ ఏంట్రా? రోజు ఉన్న న్యూసే. భూకంపాలు, ధరల పెరుగుదల, క్రికెట్లో ఓటమి, అంతే. అందులో ఇంకేమైనా ఉందేమో చూడు. చూస్తాను. లోపల ఉన్న పేజీల్లో కిడ్నాపులు, ఫోర్జరీలు, రేప్ కేసులు. అయ్యో, నేను అది అడగలేదు. ఓహో, అలా అంటావా? నేను ఇంకేదో మ్యాటర్ అనుకున్నానులే. మీ అందరికీ నచ్చిన ఓ పుస్తకం ఉంది, ఆ ఫైర్, అది కొనుక్కోండి. ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం జరిగిందట, మార్కెట్లో బాంబు పెట్టారట. ఏమిటి, గుళ్ళో ఉన్న హుండీని మొత్తం దోచేసుకున్నారా? అయ్యో, అందాల పోటీలు కూడా జరిగాయి. ఎవరైనా చచ్చిపోయారేమో చూడు. ఎవరైనా హత్య చేశారేమో చూడు. యూనివర్సిటీలోంచి ఆన్సర్ పేపర్ ని కొట్టేశారు. అయ్యో, ఎగ్జామ్ రాసిన అబ్బాయికి సందేహం వచ్చిందట, ఫోటోతో కూడా వేశారు. ఏది చూడండి. చూసారా? ఎవరి ఫోటో అది? మీ తాతయ్య ఫోటో అండి, కిడ్నాప్ చేసిన వాళ్ళ ఫోటో. ఫోటోవా? ఫోటో ఎలా తీశారు? ఏసీబీతో తవ్వించి ఫోటో తీశారు. కాస్త ఆగుతారా?
ఈ ఫోటోలో ఉన్న అతన్ని నేను ఎక్కడో చూసినట్టుందే. సరిగ్గా గుర్తుకు రావడం లేదే. ఎక్కడో చూసాను వెళ్ళి. ఒకవేళ నేనే ఉంటానా? ఏంటి వీళ్ళు ఎలా జారుకుంటున్నారు? అయితే మీరు పాతి పెట్టింది ఇక్కడేనా? అవునరా, పెట్టే మారిపోయింది అనుకుంటారా? మొహం చూదారో పెట్టే మారిపోయినట్టుంది. అయితే మనం దాన్ని వెతుకుదాం రా. నే మెంటల్, న్యూస్ పేపర్ ఎక్కడుందో అక్కడే పెట్టేద్దాం. లేదంటే అందరూ దాన్ని వెతకడం మొదలు పెడతారు. అక్కడికి వెళ్ళి చూడు. అటు చూడరా, ఎక్కడ పడేశాడ్రా? ఎలాగైనా కనిపెట్టి తీరాలరా. మెల్లగా రండి. ఎందుకురా ఇలాంటి పని చేశారు? మీరిద్దరూ ఆ పెట్టెని మిస్ చేశారనుకుంటున్నాను రా. ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా మీకు? ఆ పెట్టె దొరకలేదే అనుకో, మన గతి అదో గతే. వాడు ఈ వైపే కదరా వెళ్ళాడు. ఒరే, వాడు ఈ దారిలోనే వెళ్ళాడు రా, నాకు తెలుసురా. పిచ్చి వెధవా, పిచ్చి వెధవా. రే, అక్కడికి వెళ్ళి చూద్దాం రా. నాకు తెలుసురా, ఈ దారిలోనే వెళ్ళాడు రా. గుర్తుండాలి కదా. మీ ఇష్టం, ఏదో చేయండి. అక్కడే ఉండుంటుంది. అయితే వెతుకుదాం పదండి. సరే, త్వరగా రండి, వెళ్ళి వెతుకుదాం. అక్కడే నుంచున్నావేంట్రా, రారా. అరే, నన్ను కూడా తీసుకువెళ్ళండి రా. నోరు మూసుకుని సైలెంట్గా రారా. ఎక్కడే కదరా మనం పాతి పెట్టాం. రేయ్, ఇక్కడే అనుకుంటున్నాను రా. ఇక్కడ అన్ని సమాధులు ఉన్నాయిరా. అసలు వీడేమంటున్నాడు రా? రేయ్, ఇక్కడేరా మేము పాతి పెట్టాం. అవునరా, నిజంగా ఇక్కడేరా. అదేమిట్రా, ఈ చోట్లో శవం వచ్చింది. ఎక్కడే పాతి పెట్టాం. అయినా రే, ఇక్కడ లేదురా. ఒరే, అక్కడ కదరా, ఇక్కడ నేనే కదరా పాతి పెట్టాను. కాసేపు మాట్లాడకుండా ఉంటారా. ఎక్కడ పడితే అక్కడ తవ్వద్దురా ఎదవా. బుర్రలో గుజ్జనేదే లేదురా నీకు. దొరికింది 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 దొరికిందిరా. అయ్యో బుర్రే. రేయ్, దొరికిందిరా, దొరికింది. త్వరగా రండి. దీన్నేం చేద్దాంరా? అలాగే ఎత్తుకురారా వాణ్ణి. రేయ్, కొంచెం ఆగరా. వీడి శవంలా చాలా బరువుగా ఉన్నాడురా. అయ్యయ్యో, నిజంగానే శవం రా. ఎవర్రా ఇది? మీ మామయ్య, తీసుకెళ్ళరా. సుసి, మనం అసలు ఎందుకురా ఇంత టెన్షన్ అవుతున్నాం? రే, ఆ పెట్టి ఎక్కడ పెట్టారో చెప్తారా లేదా? ఆ పెట్టిని మేము ఒక వేస్ట్ బాక్స్ లో పెట్టాం. ఇక మనం భయపడవలసిన అవసరం లేదురా. చాలు. రేయ్, మీరు ఆ పెట్టెని దాచిపెట్టడం అందరూ చూశారా? చూశారు. ఎక్కడరా? రే, మేము దాన్ని దాచిపెట్టాం రా. అది ఎక్కడికి వెళ్ళిపోయి ఉండదు. మేము ఒక వేస్ట్ బాక్స్ లో దాన్ని పెట్టాం. అది ఎక్కడో ఉండుంటుంది. కనిపెట్టేశారంటే అందరం జైలుకు వెళ్లాల్సిందే. మర్యాదగా చెప్పరా, ఎక్కడా పెట్టే? మనం వెళ్ళి చూద్దాం రా. ఒరే, అది మన పెట్టేరా.
ఆధారాలన్నింటినీ రూపుమాపేశాం. ఇక భయపడాల్సిన పనేం లేదు కదా. అవునరా, అంతా అయిపోయింది. ఇప్పుడే ప్రశాంతంగా ఉందిరా నాకు. లేదురా, ఇంకొక సమస్య ఉంది. ఏంట్రా సమస్య? మొహంజదారో వచ్చిన కారు. దాన్ని కూడా బాధ పెట్టాలా? అక్కడుందిరా. రా రా రా, త్వరగా రా. ఎక్కడ్రా? రేయ్ అదిగో అటు చూడండి. రే నన్ను కొంచెం ఎత్తరా. అదేరా బండి. ఆ బండి వాడిదేరా? రే కీ లేదు, కారు ఎలా స్టార్ట్ చేస్తావు? నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూడవా? వైర్లు తీసి ఇలా ఇలా ఆడించావంటే స్టార్ట్ అయిపోతుందిరా. ఓకే ఓకే, ఎక్కువ. ఎక్కడెక్కడి ఎక్కరా? ఒరే వైర్లు నేనెందుకు ఆడించాలిరా? చాలా భయంకరంగా పేలే ఒక బాంబు పెట్టిన కార్ ఈ స్కూల్లోనే ఉందని ఇప్పుడే తెలిసింది. బాంబు పెట్టిన తీవ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ ఈ బాంబుని డిఫ్యూజ్ చేయలేకపోయారు. ఇంకో అరగంటలో ఈ బాంబు పేలుతుందని ప్రజలందరూ చాలా భయంగా ఉన్నారు. సార్, ఇది పేలితే చాలా ప్రమాదం సంభవిస్తుంది కదా, దాని గురించి ఏమంటారు? దీని కింద నుంచే కదా వాటర్ పైప్స్ అన్ని కూడా వెళ్తున్నాయి. 11 kb లైన్, స్కూల్ కట్టడాలు, రోడ్డు, రెసిడెన్షియల్ ఏరియా. ఇది నిజంగా రిస్కే కదా సార్? మాకు చేతనైంది మేము చేసాం. ఇక్కడున్న వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాం. అప్పటికి బాంబు యాక్టివ్గా ఉంటే మేమేం చేయగలం? అయినా దీన్ని సిటీ బయటకు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా సార్. ఈ చిన్న గ్రౌండ్ లో ధైర్యం ఉంటే నువ్వు లోపలికి వెళ్ళాలి. అయ్యో నన్ను నేను వెళ్తున్నాను. ఎవరికైనా ప్రాణం అంటే తీపే. ఏది ఎవరికైనా ధైర్యం ఉంటే లోపలికి వెళ్ళండి. సార్ ఏదో న్యూస్ కోసం. అయ్యో అదిగో అటు చూడండి, రిస్క్ లా తీసుకుని 3 యువకులు ఒక పని చేయబోతున్నారు. వారు ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి సేవ చేయబోతున్నారు. అటు చూడండి, చూసారా సార్? ఎక్కడికి వెళ్తున్నావు అదనే చెప్పరా? ఒరేయ్, వాళ్ళు కారులో వెళ్తున్నారా? స్కార్పియో కారు. త్వరగా పో, త్వరగా వెళ్ళరా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని పట్టుకోవాలి. పద పోనీ. పద పద పోనివరా, త్వరగా పోనివ్వు. అయ్యో నా పేపరు ఇంకా చదవలేదురా. ఇలా చూడు, పెట్రోల్ తక్కువగానే ఉంది, పెట్రోల్ పోయించు ముందు. అయ్యో పోలీసులు పోలీసులు ఉన్నారా? రే పోలీసులు రా, పెట్టు. రే తలకిందులుగా పెట్టకరా. అయ్యో ఎక్కడ చూసినా పోలీస్ చెకింగ్. పోలీసులు అంటే భయమా? హెల్మెట్ ని ఎవడైనా ఇలా పెడతాడా? పోలీస్ చెకింగ్ అయ్యే వరకు ఇక్కడే ఉందాం. పేపర్ కూడా లేదు చదవడానికి. అయ్యో నువ్వు మోహన్ని ఎవరు అన్నావు? మోహన్ ఎవరో కాదు, మోహన్ జదారో. మిస్టర్ మోహన్ జదారో, నువ్వు నా దగ్గర తీసుకున్న ఆ 3 కోట్లు ఎక్కడ? డీల్ ఓకే అయిన తర్వాతే ఆ విషయం జరిగింది. సో ఆ డబ్బు నాదే. అయితే నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు. డోంట్ షూట్ మీ. మీకు డబ్బే కదా కావాలి. డోంట్ షూట్ మీ. నా కార్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. ఇన్ఫర్మేషన్ కి థ్యాంక్స్ మిస్టర్ మోహన్ జదారో. యు ఆర్ గోయింగ్ టు డై. నో నో నో, డోంట్ కిల్ మీ ప్లీజ్. నన్ను చంపొద్దు, చంపొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు. ఎవరా వీళ్ళు? ఎక్కడది?
నిన్ను వదలరా. అయ్యో అమ్మా అది బాంబు. అయ్యో ఏమైందిరా? ఏ లోకం ఇది? స్వర్గమా నరకమా? అయ్యో పోలీసురా. మీలో ఎవర్రా లీడరు? వాడెవడు నా ముందుకు రండి. ఆహా, నువ్వేనా లీడర్? నేను కాదు సార్. మరెందుకురా నువ్వు మాత్రం ముందుకొచ్చా? సారీ సార్, ఇటువంటి సమయాల్లో నాకు తెలియకుండా ముందుకు వచ్చేస్తూ ఉంటాను సార్. సరే రండి, చెయ్యవురా, చెయ్యి చాపరా. ఇదిగోండి సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, చాలా గొప్ప పని చేశారు మీరు. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ప్రాణాలని పణంగా పెట్టి బాంబును తీసుకొచ్చినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు థ్యాంక్స్ చెప్తోంది. ఈ పనికి మీకు తగిన బహుమతి గవర్నమెంట్ తో చెప్పి నేనిపిస్తాను. ఓకేనా? రండి వెళ్దాం. నేను ఇది అస్సలు ఊహించలేదురా మావా. సార్, ఎవరయ్యా అది? బండిలో కూర్చోబెట్టా. వీళ్ళంతా లోపలే ఉన్నారా? నువ్వా? వాణ్ణి జీపులో ఎక్కించా. అరే నువ్వు కూడా ఉన్నావా? రా 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 రా, జీపులో ఎక్క. ఎవరు వచ్చినా సరే అందరినీ జీప్ ఎక్కించా. ఏయ్ రాజా, నువ్వు లోపలే ఉన్నావా? ఓరి వెధవల్లారా, బండిలో చోటు సరిపోదే. అయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేద్దాం. రండి రండి, వచ్చి బండిలో కూర్చోండి. ముందే తెలిస్తే లారీ తీసుకొచ్చిండే వాడిని. ఎవర్రా అది? సందీప్, సింగపూర్ సందీప్, నన్ను కూడా అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేయండి. ఏంటి సింగపూర్ సందీప? ఎరా ఎవర్రా నీకు ఇటువంటి పేరు పెట్టింది? నేనే పెట్టుకున్నాను సార్. నీకు నచ్చలేదు? పేరు బానే ఉందిలే. నన్ను అరెస్ట్ చేయండి. పోరా సార్, నన్ను జైల్లో పెట్టండి సార్. అటువైపు కాదురా, ఇటువైపు చెప్తున్నాను కదరా. పోరా పోరా. రే మోహంచదారోనా? రే వాడు పట్టుకోండిరా. పట్టుకోండిరా వెళ్ళి. మోహంజదారో, ఇప్పుడేమంటావు? రారా నాన్న, రా 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 రా. ఈ మోహంజదారో ఎవరో మీకు తెలుసా? తెలీదు సార్. తెలీదు సార్. ఈ పాపిష్టి వెధవను పట్టిస్తే 3 కోట్లని అనౌన్స్ చేశారు. వీడిని పట్టించిన వాళ్ళకి 3 కోట్లు ఇస్తారు. మామా
బాంబును డిఫ్యూజ్ చేసినందుకు మీకు నేను రివార్డునిప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. కానీ మోహంజదారోను పట్టుకున్న విషయం మీరు చెప్పకూడదు. ఆ డబ్బు నాకే. దీనికి మీరు ఎదురు చెప్పారంటే ముగ్గురికి జామీన్ దొరకని లెవెల్లో కేసు పెడతా, జైల్లో పెట్టి మక్కిలు ఎరగదీస్తా. ఓకే సార్. వీడిని మేము ఇంకొక రోజు చేసి పట్టుకుంటాం, అదే పోలీస్ స్టైల్లో. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఓకే బాయ్. సార్ ఒక చిన్న అనుమానం, ఏదైనా కొంచెం ఇస్తారా సార్? రే 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 ఈ చంద్రం శాంతంగా ఉండడమే ఇంతవరకు మీరు చూశారు. కోపం, ఆవేశం, భయంకరం, గంభీరం, సింహంలో మీదకు దిగుతాను. ఇవన్నీ మీరు చూడలేదు కదా, చూస్తారా? అందుకే ఎన్నెన్నో జరిగిపోయాయి. మహంజుదారో, సింగపూర్, బాంబు, ఇవన్నీ దాటి నిజమైన సంతోషం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది. నువ్వు కూడా రారా? పెద్దాలు వస్తుందిరా. ఈ ప్రపంచంలో మందు, మగువ, పేకాట, రేసులు వీటన్నిటిని మించి ఒక మంచి అనుబంధం ఉంది. అదేమిటంటే స్నేహం రా. రే అక్కడ చూడండి రా, మహంజదారా మనిషి ఇక్కడికే వచ్చేసాడు రా. ఈ మోహంజదారోని పట్టుకోవడం అన్నది ఈ జన్మలో జరగదు. పట్టుకోవాలన్న ఆలోచన వస్తే చావుని ఆహ్వానించినట్టే. నేనెంత ఈజీగా తప్పించుకున్నానో తెలుసా? నన్ను పట్టుకుంటే 3 కోట్లు, నేను పోలీసులకి 5 కోట్లు ఇచ్చాను, వాళ్ళు వదిలిపెట్టేశారు. మీ వల్ల నాకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా? ఆల్రెడీ ఇవ్వాల్సింది 1 కోటి రూపాయలు, ఇప్పుడు నేను ఇచ్చింది 5 కోట్లు. ఇదంతా ఎలా తీరుస్తారు? మీరు బాంబు పెట్టి పేల్చినప్పుడు నా కారులో 3 కోట్లు, ఆ రోజు భవనంలో డీల్ మాట్లాడుకున్నప్పుడు ఆ డీల్లో నాకు వచ్చిన 3 కోట్లు, మొత్తం 9 కోట్ల. లెక్క కరెక్టే, 9 కోట్లు. అంటే అప్పు పెరిగిపోయిందా? మీరు భయపడకండి. మీ వల్ల నేను గుణపాఠం నేర్చుకున్నాను. శత్రువులను తరుగుతున్న ఆ రోజు రాత్రి నేను మీ అందరినీ కలుసుకున్నాను. మీరంతా నిద్రపోయిన తర్వాత నేను రూమ్లోంచి బయటికి వెళ్ళగానే నా శత్రువులను పట్టుకున్నారు. వాళ్ళని చంపాలనుకున్నారు. సరిగ్గా ఆ టైంకి మీరు కారు తీసుకొచ్చి వాళ్ళని గుద్దేసి నన్ను కాపాడారు. 1 నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళు నన్ను చంపేసేవారు. డబ్బు కంటే ప్రాణమే ముఖ్యమని మీ వల్లే నాకు తెలిసింది. దానికి ప్రత్యుపకారం నేను మీకు చేయాలి కదా. నేను మీకు ఇచ్చే బహుమతి ఇదే. మీరు నాకు ఇవ్వాల్సిన మొత్తం అప్పు తీరిపోయినట్టే. ఏంటి, హ్యాపీయే కదా? వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద డే. సంతోషపడాలా? ఎలా సంతోషపడగలం? మహంజదారో వాడి గడ్డానికి నిప్పు పెట్టా. నిద్రపోయేవాడిని భోజనానికి లేపినట్టు ఇప్పుడు నిద్ర లేదు, భోజనము లేదు. నాకు ఒక అనుమానం రా, మోహంజదారో బతికే ఉన్నాడు.
అంటే మనం పూడ్చిపెట్టిన పెట్టెలో ఎవరుంటారు? అది ముఖ్యమా ఇప్పుడు? పదరా వెళ్దాం. కొట్టినవాడు మర్చిపోతాడు, చూసినవాడు మర్చిపోతాడు, కానీ దెబ్బలు తిన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. చెత్త వేసేవాడికి ఎంత కష్టం ఉంటుందో మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసురా. మోహన్జీదారో ఎవర్రా వాడు? సైలెంట్ గా పడుకోరా యాదవా. ఇక్కడేం లేదు, అదిగో అక్కడుంది. పెట్టెలో ఈ చెత్త అంతా పడేస్తే వీళ్లకు నా కష్టం ఏంటో తెలుస్తుంది. వీళ్లకు చెత్త పడేయడం ఎంత కష్టంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్తేనే వీళ్లకు బుద్ధి వస్తుంది. ఈరోజు వీళ్ళ అంతు చూస్తాను. బురద గుంట్లో దొల్లుతున్న పందుల్లా పడున్నారు. ఒక్కడి వేరా దీనికి అంతటికీ కారణం. చెయ్యాల్సిందంతా చేసేసి నిన్ను అసలు నేను అప్పుడే లేవరా. ఏంట్రా పడుకున్నావు? ఓవర్ యాక్టింగ్ చేయకరా, లేవరా. సత్య ఏమైందిరా వాడికి? లేవరా, లేమ్మంటుంటే నిన్నే లే. ఇదేంట్రా మళ్ళీ బ్యాగ్గా? ఏముందిరా ఇందులో? తెరవరా, తెరు చూడు, చూడరా. దేవుడా, ఈ డబ్బు మోహన్జదారో మత్తులో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేసిన డబ్బే కదరా ఇది? అవునరా. అంటే ఈ డబ్బు 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 ఈ డబ్బంతా మనకే. సరే కానీ ఇంతకీ ఈ మోహన్జీదారో ఎవర్రా? ఎవడ్రా? ఎవరైతే మనకేంటి, మనకు దొరికిన నిధిరా. సంతోషం.